నేను గొప్పదాన్నే అంటే ఆ ఎనర్జీసు, ఆ కనెక్టివిటీ అన్నది ఆ సోల్కి అందుతుంది అని సంబరపడేదాన్ని. ఆ సోల్ అనేది తెలియదు అప్పుడు. వాళ్ళు ఉన్నప్పుడు నేనున్న భూమి మీద నేను గొప్పదాన్ని అనుకున్నా. మరి అలా అనుకుంటే మరి పత్రిగారు ఉన్నప్పుడు మీరందరూ ఉన్నారు కాబట్టి మీరు కూడా చాలా చాలా గొప్పవాళ్ళే. ఎందుకు అని అంటే ఒక మహాత్ముడు అంటే అదొక ఉన్నతమైన ఆలోచన. వాళ్ళ జీవితం మొత్తం కూడా ప్రపంచం కోసం త్యాగం చేస్తారు. చిన్నప్పుడు చదువుకోవచ్చు, తల్లిదండ్రులతో దెబ్బలు తినచ్చు, స్కూల్లో మాస్టర్ చేత తన్నులు తినచ్చు. పెళ్ళయిన తర్వాత ఎన్నో కష్టాలు పడ్డారు అందరూ. మీరు ఏ యోగి జీవిత చరిత్ర చూడండి, కష్టపడకుండా ఎన్లైట్ అవలా మీరు చదివితే. మనమేమనుకుంటామంటే మనకొచ్చిన కష్టాలే చాలా పెద్దవి, నేను పడుతున్న కష్టాలు ఎవరికి లేవు ఈ ప్రపంచంలో అని మనం అనుకుంటూ ఉంటాం. అసలు మన కష్టాలే లేవు. 2000 తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరూ క్రిస్టల్ బేబీస్. వాళ్ళ కర్మలు లేవు. ఇది పత్రిసార్ అన్న మాట, నేను అన్న మాట కాదు. అంతకుముందు పుట్టిన వాళ్ళకి కొన్ని కర్మలు ఉండుండొచ్చు, రుణానుబంధాలు ఉండుండొచ్చు, కర్మ అనుభవించే యోగం ఉండొచ్చు. కానీ 2000 తర్వాత పుట్టిన వాళ్ళకు మాత్రం ఏ కర్మలు లేవు. వాళ్ళు కేవలం భూమిని కాపాడటం కోసమే జన్మ తీసుకున్నారు. మరి ఉద్యోగాలు లేవు, చదువులు లేవు, ఇంటికి పోతే పెళ్ళాం మొట్టికాయ వస్తుంది, లేకపోతే ఇన్ని ఏంటి అనుకుంటారేమో. ఇవన్నీ మన మాయ. సోల్కి ఏం లేదు. భౌతిక తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తరువాత అది మాయ. చదువుకోవటమో, సంపాదించటమో, పేరు తెచ్చుకోవటమో. మీరు గమనించండి, చిన్న లాజిక్ ఆలోచించండి. 7 సంవత్సరాల్లో పిల్లలందరూ దైవత్వంతో కూడి ఉంటారు. వాళ్ళకి ఈర్ష, ద్వేషం, పగ ఏం తెలియదు. భగవంతుడికి ఏ గుణాలు ఉన్నాయి వాళ్ళకి అవే గుణాలు ఉంటాయి. కాకపోతే వాళ్ళకి చెప్పటానికి మాట ఉండదు, చెప్పలేరు. వాళ్ళకి తెలిసిన వాళ్ళ లోపల ఉన్న జ్ఞానం వాళ్ళకి బయటకి చెప్పలేరు. ఈ 7 సంవత్సరాల్లో మనందరం ఏం చేస్తామంటే, ఇప్పుడు పక్కింటి ఆవిడకి నాకు గొడవ అయ్యింది. ఏ ముగ్గు దగ్గరో ఎక్కడో గొడవ అవుతుందా లేదా? గొడవ అయ్యింది. గొడవ అయినప్పుడు మనం ఏం చేస్తాం? మన పిల్లల్ని ఆంటీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళమాక, ఆంటీ మంచిది కాదు చెప్తాం సహజంగా. అలా ఆ పసి వయసులో వాళ్ళకేం మైండ్లో పడిద్ది? ఆంటీ మంచిది కాదు, ఆంటీ చెడ్డది అని ఒక ముద్ర పడిపోతుంది. లేదు వాళ్ళ ఇంట్లో పిల్లలుండి బొమ్మలుండి ఆడుకోవటానికి వెళ్ళారనుకో, అప్పుడు ఈలోపు నేను చూస్తాను. అప్పుడు నాకేమనిపిస్తుంది? కోపం వచ్చింది. వెళ్ళొద్దంటే ఎందుకు వెళ్ళావు, వెళ్ళొద్దంటే ఎందుకు వెళ్ళావు అని పిలిచి ఈ మీద దబడి 4 బాధేస్తాం. అప్పుడు అక్కడ ఏమవుతుంది? భయం ఏర్పడిపోయింది. అక్కడ భయం ఏర్పడిపోయింది. అంతకుముందు దానిలో మంచిది కాదు, ఇక్కడ దెబ్బ పడేసరికి భయం. ఇలా మనకి తెలియకుండానే దైవత్వంతో ఉన్నట్టు వాళ్ళని మనుషులుగా కూడా కాదు రాక్షసులుగా మార్చేసాం. చిన్నప్పుడు ఎవరికి నాన్ వెజ్ తినాలని ఉండదండి. మీరు చూడండి, మీ ఇళ్లలో ఇప్పుడు పిల్లల్ని గమనించండి, పెడుతుంటే వద్దని మారం చేస్తారు. కానీ తల్లిదండ్రులే బలం వచ్చిద్దని, డాక్టర్ చెప్పాడని నోట్లో కుక్కి పెడతారు. వాళ్ళు దాని గురించి వివరించటం వాళ్ళకి తెలియదు. అలా అలవాటైపోయింది. పెరిగే కొద్దీ అలవాటైపోయి 3 అంగుళాల 4 రుచి మరిగి వెళ్ళిపోతాం. ఇదంతా మాయ, ఇదంతా మాయ. మరి ఆ మాయలోంచి మనం బయటికి రావాలి అంటే ఇలాంటి సెంటర్స్ కానీ, పిరమిడ్స్ కానీ, యోగులు కానీ, కొంచెం జ్ఞానం అందించే వాళ్ళ సరౌండింగ్లో మనం ఎప్పుడైతే ఉంటామో, వాళ్ళ ఆరా మనకు టచ్ అవుతూ ఉంటుందో, ఆ ఫ్రీక్వెన్సీలో ఉంటామో, ఆ మాయ అన్నది కొద్ది కొద్దిగా తొలగిపోతూ ఉంటుంది. ఎందుకు చెప్తున్నాను, ఎలా చెప్తున్నారంటే అది నా ఎక్స్పీరియన్స్. నేను నార్మల్ మనిషినే కదా, పెద్ద జ్ఞానం లేదు, మీలాగా డిగ్రీలు కూడా ఏం చేయలే. నేను భౌతిక నాలెడ్జి చాలా చాలా తక్కువ. అయితే నా ప్లస్ పాయింట్ ఏంటి అంటే, నేను 2005వ సంవత్సరంలో ఒక అనారోగ్య కారణంతో కుక్కట్పల్లి సెంటర్కి వెళ్ళాను. తెలుసా నా ఎక్స్పీరియన్సు?
కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. నేను అనారోగ్యంతోనే వచ్చా. ఒకటే కిడ్నీ, ఉన్న ఒక కిడ్నీలో రాళ్ళు. తర్వాత రోజు సెంటర్కి వచ్చి ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట 2 నెలలు ధ్యానం చేసేసరికి నా కిడ్నీలో రాళ్ళు కరిగిపోయాయి. సో ఈ క్రమంలో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, అనుమానాలు. నాకు తగ్గిన తర్వాత నా అదృష్టం ఏంటంటే, నేను ఏ రోజైతే కుక్కట్పల్లి సెంటర్లో అడుగు పెట్టానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాన్ని వదల్లా. అక్కడ నేను ఏమి నేర్చుకున్నానో తెలియదు, కానీ రోజు ఆ పాజిటివ్ ఎన్విరాన్మెంట్లోకి రావటం వల్ల ఈ మాయ అన్నది అటు మాయలో పడకుండా ఆల్రెడీ ఉన్న మాయ కొద్దిగా వదులుతూ వస్తుంది. ఈ పాజిటివ్ ఎన్విరాన్మెంటు అన్నీ మీరు ఏం నేర్చుకోరో తర్వాత విషయం. సెంటర్ కనెక్ట్ అయ్యారు కాబట్టి ఊరెళ్తే తప్ప ఈ ఊళ్ళో ఉంటే రోజు ఉదయమో మధ్యాహ్నమో సాయంత్రమో ఏదో ఒక సమయంలో ఒక అరగంటైనా వచ్చి వెళ్ళండి. ఇదే మీ జీవితాన్ని మార్చేసింది, మీ అసలైన స్థితికి తీసుకెళ్తుంది. ఇప్పుడున్నది మన స్థితి కాదు, అంటే మాయలో పడ్డాం కదా, అది మన స్థితి కాదు. మరి ఆ మాయ నుంచి బయటపడాలంటే ఇలాంటి ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో రోజు సమయం గడపాలి. అందుకనే రోజు ఒక అరగంట అయినా, వీలైతే ఇంకెక్కువ సమయం గడపండి. ఎంత సమయం తక్కువ ఉందనుకున్నా ఒక అరగంట అయినా సరే ఇక్కడ ధ్యానం చేయకపోయినా, చేసే టైం లేకపోయినా వచ్చి ఒక 5 నిమిషాలు కూర్చొని ఏదైనా మాట్లాడి వెళ్ళండి. ఎందుకంటే ఆ ఫ్రీక్వెన్సీ పెరగకపోయినా అది మెయింటైన్ అవుతూ ఉంటుంది, ఆ కనెక్టివిటీ అన్నది ఉంటుంది. ఒక 4 రోజులు రాలేదనుకోండి సెంటర్కి, 5వ రోజు ఏమనిపిస్తుంది మనకి? రేపు వెళ్దాంలే, ఇవాళ ఏం వెళ్తాంలే, రేపు వెళ్దాంలే. అందుకని రేపని వాయిదా వేయకుండా ప్రతిరోజు ఇలాంటి పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో మీ సమయాన్ని గడపండి. ఇది నా పర్సనల్గా నా అనుభవంతో నేను చెప్తుంది. నేను అలాగే ఉన్నాను, ఆ సెంటర్ కనెక్ట్ అయ్యాను. అసలు సబ్జెక్ట్ ఏంటంటే పత్రిజీతో నేను నా అనుభవం. భౌతిక అనుభవం అయితే హెల్త్ క్యూర్ అయింది, చాలా 100% పర్ఫెక్ట్. నేను 2005లో 2 నెలలు బాధపడ్డా, ఇబ్బంది పడ్డా. నాకు తగ్గిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా శారీరకంగా నేను ఏ విధంగా నేను బాధపడలా. ఒక హాస్పిటల్కి వెళ్ళలేదు, ఒక ట్యాబ్లెట్ వేసుకోలేదు. ఆ కిడ్నీలో స్టోన్ వరకు ట్యాబ్లెట్ వేసుకున్నా. ఎప్పుడు వేసుకున్నానంటే ఒక 5 రోజులు యాంటీబయాటిక్ మాత్రం వేసుకున్నా ఇన్ని సంవత్సరాల్లో. ఎప్పుడంటే కడతాల్లో ఒకసారి వంట చేస్తుంటే సాంబార్ పడి చెయ్యి కాలింది, బాగా 20% కాలిపోయింది 2 చేతులు. అప్పుడు మాత్రం 5 రోజులు వేసుకున్న తర్వాత వేసుకోవాలా. అందరు గొడవ చేశారు, నేను వేసుకోను. నేను మహేశ్వర మహాపిరమిడ్, ఒక మహాశక్తి క్షేత్రంలో ఉన్న ఆ ఎనర్జీ నన్ను కాపాడుతుంది, ఆ ఎనర్జీ నన్ను హీల్ చేసిద్ది అన్న ఒక నమ్మకంతో ఉన్న ఒక 3 మంత్స్లో పూర్తిగా రికవర్ అయిపోయాను. చూడండి, ఒక ట్యాబ్లెట్ లేదు, ఒక మెడిసిన్ ఏం లేదు, జస్ట్ ఆ ఎన్విరాన్మెంట్. అంటే వాతావరణం ఎంత గొప్పదో చూడండి. ఇంకో లాజిక్ చెప్తా. ఇప్పుడు మన ఇల్లు ఖాళీ చేయాలి, ఇంకో చోట ఇల్లు చూసుకోవాలన్నప్పుడు ఎలాంటి ఏరియాలో మనం ఇల్లు చూసుకుంటామండి? పీస్ఫుల్గా, పిల్లలకి సౌకర్యం ఉందా, ఆ ఎన్విరాన్మెంట్ ఎలాగా, గొడవలు పడే ఏరియానా లేక పీస్ఫుల్, ఇలాంటి కొన్ని చూస్తాం కదా. ఎందుకని? సో మన లైఫ్ అక్కడ బాగుంటుంది అని, అన్ని విధాలుగా లైఫ్ బాగుంటుంది అనేసి. అందుకనే పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో ఎలా అయితే ఉంటామో ఆ పిరమిడ్ అన్నది 100% ఒక శక్తి క్షేత్రం. ఇంకోటి చిన్నది, ఇంట్లో దేవుడు ఉన్నాడని పూజ చేస్తామా లేదా? మళ్ళీ పండగ వచ్చిందంటే గుడికి ఎందుకు వెళ్తాం? అదే దేవుడు కదా ఇంట్లో పూజ చేసింది. మన చేత్తో మనం చేసాం ఇక్కడ పూజ మన ఇంట్లో. గుళ్ళోకి వెళ్తే మనం చేయగలమా? చేయలేము. అయినా గుడికి ఎందుకు వెళ్తున్నాం? ఏముంది అక్కడ? గుళ్ళో ఏమవుతుందంటే, గుడికి వెళ్ళాక దేవుణ్ణి చూడగానే గంట కొట్టినా ఏం చేసినా ఆ గుడి మెట్లు ఎక్కుతూనే ఎంతటి క్రూరుడైనా, ఎంత దొంగతనం చేసేవాడైనా ఏం కోరుకుంటారు? దేవుడా 4 ఇళ్ళు దొంగతనానికి కావాలి నాకని కోరుకుంటారు, నాకు కావాలని కోరుకుంటారు. ఎదుటి వాళ్ళు నాశనం కోరుకోరు కదా. నేను బాగుండాలి, నేను బాగుండడం కోసం 4 ఇళ్ళు దొంగతనానికి కావాలనుకుంటాడే తప్ప ఎదుటి వాళ్ళు నాశనాన్ని కోరుకోడు. అంటే ఆ గుళ్ళోకి ఎలాంటి వాళ్ళు వచ్చినా ఒక పాజిటివ్ థాట్తో వస్తారు. ప్లస్ అక్కడ ఏంటంటే వేద మంత్రాలతో మనం మానవుడు తయారు చేసిన విగ్రహం మానవులచ్చే, అది బ్రాహ్మలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వేద మంత్రాలతోటి
ఆ విగ్రహాన్ని అక్కడ మనం ప్రతిష్ఠించటం జరిగింది కదా. సో రోజు వచ్చేవాళ్ళు కూడా ఆ ఎనర్జీకి ట్యూన్ అయిపోయి అక్కడ వాళ్ళకి కావాల్సింది కోరుకుంటారు, కానీ వేరే ఏ విధంగా అనుకోరు. అందుకని అక్కడ ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి. ప్లస్ గుడిలో ఆ గర్భగుడి పైన ఒక గోపురం ఉంటుంది. పైన వచ్చేసరికి ఇత్తడిది ఉంటుంది. అదేంటి, సింగిల్ కోణమే ఉంటుంది. అంటే ఎప్పుడైతే ఆ సింగిల్ ఆ మొన ఉంటుందో ఈ కాస్మిక్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని ఆ ఎనర్జీ ఆ లోపల స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అందుకని ఆ గర్భగుడిలోకి అందరినీ రానివ్వరు కదా. మరి ఇంట్లో ఎందుకు లేదు అని అంటే, ఇంట్లో పూజ చేసుకుంటాం, హడావుడిగా చేసి నిష్టగా చేయని చేస్తాం. ఆ పూజ అవగానే ఏం చేస్తాం, భార్య భర్తను అరవచ్చు, ఏడవచ్చు, మొత్తుకోవచ్చు, రోగాలు ఉండొచ్చు. ఈ ఎన్విరాన్మెంట్ ఉంది కదా మన ఇంట్లో. కోపం వచ్చింది మొగుడి మీద, చీర అడిగాం కొనిపెట్టలేదు, తిట్టకేం చేస్తాం, తిడతామా లేదా, ఏడుస్తామా లేదా, ఏడుస్తాం, సహజమే కదా. మరి ఆ దుఃఖం, ఆ ఎన్విరాన్మెంట్, ఆ దుఃఖాన్ని ఆ దుఃఖపాడే ఆ ఎన్విరాన్మెంట్ అంతా ఏమవుతుంది, నెగిటివ్గా ఫామ్ అవుతుంది. లేదు బాధ వచ్చింది, ఎవరో మనల్ని అన్నారు, మంచి వాళ్ళమే ఎవరో అన్నారు, తట్టుకోలేక వాళ్ళు అనేది ఒకసారి అయితే నన్ను అలా అన్నారు, నన్ను ఇలా అన్నారు అని ఏడుస్తూ ఉంటాం. ఆ ఏడుపు అంతా నెగిటివ్గా మారిపోతుంది. అందుకు మన ఇళ్లలో ఎనర్జీస్ తక్కువ ఉంటాయి. అందుకే పత్రిసారి ఏమన్నారంటే ఇంటింటా ధ్యానం జరగాలి. 10 మంది వచ్చి మన ఇంట్లో ధ్యానం చేయటం వల్ల ఆ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ పోతుంది. ఇప్పుడు మనం కొత్తగా ఇల్లు కట్టుకున్నామయ్యా, ఏం పూజ చేసుకుంటాం, వ్రతం చేసుకొని వాస్తు పూజ కూడా చేస్తాం, విఘ్నేశ్వరుడి హోమం చేస్తాం. ఏమని ఆ మంత్రాల్లో వాస్తు దోష నివారణార్థం అని మంత్రం ఉంటుంది కదా. అంటే అక్కడ ఏమైనా దోషం ఉంటే పోవాలి అని పూజ చేయించుకున్నాం. మనకు అది ఆ మార్గం అక్కడ తెలిసింది కాబట్టి అది చేసుకున్నాం, తప్పు కాదు. అది ఆ స్టెప్ దాటి ధ్యానంలోకి వచ్చాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, 10 మందిని పిలిచి ధ్యానం చేయించాలి. చేయించినప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ సరికాని దోషం ఏదైతే ఉందో, ఆ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో, ఈ గ్రూప్ మెడిటేషన్ వల్ల అది పోతుంది. ఇంటికే కాదు, మీకు 2008 జూనో మేనో నెల అయితే, జూన్ నెలలో 8వ తారీఖు డేట్ గుర్తుంది నాకు, 2008 సంవత్సరం మే నెల కానీ జూన్ నెల కానీ ఈనాడు పేపర్ చూస్తే మీకు ఒక ఆర్టికల్ ఉంటుంది. ఏంటంటే పిరమిడ్స్ వల్ల దోషాలు పోయాయి అనేసి. నాగపూర్లో రోడ్డు మీద యాక్సిడెంట్లు అవుతుంది అంటే ఒక ప్లేస్లో పోలీసులు వాళ్ళు ఎన్ని చర్యలు తీసుకున్నా ఆపలేకపోయారు. వాళ్ళకి ఎవరో సలహా ఇచ్చారట, వాస్తుని అడగండి ఏమైనా చెప్తారేమోనని. అక్కడ ఆ ఊళ్ళో ఉన్న ఒక ఫేమస్ వాస్తు ఆయన దగ్గరికి వెళ్ళారట. ఆయన నవ్వాడట, ఇప్పటి వరకు ఇళ్ళకి చూశాను కానీ నేను రోడ్డుకు చూడలేదు, నాకు తెలియదు అనేసి. వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు వెనక్కి పిలిచి, ఈ మధ్య పిరమిడ్స్ అని వింటున్నాను నేను, వాటి వల్ల నెగిటివ్ ఎనర్జీ పోతుందని వింటున్నాను, మరి నమ్మితే మీకు ఇష్టమైతే మీరు అది పెట్టి చూడండి అని ఒక సలహా ఇచ్చాడట. కొట్టుకుపోయేవాడికి గడ్డిపోచ కూడా ఆధారమే కదా, పెట్టి చూద్దాం అని చెప్పేసి ఆ రోడ్డుకి ఎక్కడైతే యాక్సిడెంట్ అవుతుందో రోడ్డుకి 2 వైపులా పిరమిడ్లు పెట్టారట. అది పెట్టిన 6 నెలల కాలంలో ఒక యాక్సిడెంట్ కూడా అవ్వలేదట. ఇది ఆ పేపర్లో వచ్చింది. చూడండి, పిరమిడ్, ఈ గుడి గర్భగుడి పైనది కూడా పిరమిడే. మీరు ఇప్పుడు గమనించండి, ఇప్పుడు దాకా మనం గమనించలా, ఇప్పుడు గుడికి వెళ్ళినప్పుడు మీరు గమనించండి. అలాగే పూజారి గారు పూజ అయిపోయిన తర్వాత మన తల మీద ఏం పెడతాడండి, ఏముంటుంది అందులో, అది ఇత్తడిది కానీ వెండిది కానీ ఉంటాయి కదా, తెల్లయి స్టీల్ ఏం ఉండవు. మెటీరియల్ని బట్టి కూడా ఎనర్జీస్ ఉంటాయి అన్నమాట. అయితే ఆ శటగోపం కూడా పిరమిడే. అది రాను రాను పట్టుకోవటానికి అనుగుణంగా అలా చేశారు. ఈ కాస్మిక్ ఎనర్జీని అది అబ్జర్వ్ చేసుకొని, చూడండి గమనించండి, అది అబ్జర్వ్ చేసుకొని దానిలో స్టాక్ ఉంచుతుంది. దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు, మనకి తల మీదే పెడతారు, బాడీలో ఇంకెక్కడైనా పెడతారా, పెట్టరు. ఆ శటగోపంలో ఉన్న ఎనర్జీ మన బ్రహ్మరంధ్రం ద్వారా మన లోపలికి వెళ్ళి మన నాడీ మండలం శుద్ధి జరిగి మనలో సరికాని దోషం పోతుంది అనేది ఆ అంతరార్థం. ఇప్పుడు తెలిసింది. పొయ్యి ఆ పూజారి గారిని శటగోపం అరగంట పెట్టవయ్యా అంటే పెడతాడా? పండగ రోజుల్లో అరక్షణంలో 60 మందికి పెట్టేస్తాడు ఆయన కదా.
అంటే ఒక పాజిటివ్ ఎనర్జీని మన లోపలికి పంపించటం అంతరార్థం అది. ఒక సెకండ్ అప్పుడు మనం కళ్ళు మూసుకుంటాం శటగోపం పెట్టినప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు థాట్లెస్కి వెళ్ళిపోతాం. ఒక హాఫ్ సెకండ్ ఆ ఎనర్జీ లోపలికి వెళ్తుంది. ఆ థాట్లెస్కి వెళ్ళినప్పుడే ఆ ఎనర్జీ మన లోపలికి వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు. సో పిరమిడ్లు అన్నవి అంత శక్తివంతమైనవి. ఇక్కడ ఎన్నో పిరమిడ్లు ఉన్నాయి, ఇక్కడ గ్రూప్ మెడిటేషన్ జరుగుతుంది. సో ఆ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అన్నది మనకి కొన్ని ప్రదేశాల్లో ఉంటుంది కాబట్టి రోజు ఇక్కడికి రావాలి. నేను ఆ సెంటర్కి రోజు రావటం వల్ల ఆ మాయలో పడకుండా ఉన్న మాయని కొద్దిగా తొలగించుకుంటూ గురువుగారికి దగ్గర అవ్వటం జరిగింది. గురువుగారి దేహానికన్నా గురువుగారు ఏ ఆశయం అయితే చెప్పారో ఆ ఆశయానికి దగ్గరగా ఉన్నా నేను. ఆయన చెప్పిన సత్యం అర్థమవుతూ వస్తుంది. ఎలా? రోజు ఇలాంటి సెంటర్కి రావటం వల్ల ఆయన అంతరంగానికి నేను చాలా దగ్గరగా ఉన్నానని చెప్తాను. నాదొక అనుభవం చెప్తాను. ఈ 5లో సెంటర్కి వచ్చాను, 8లో ఆ కేర్ సెంటర్ నేనే లీడ్ చేస్తున్నా. నేను క్లాస్కి పిలిచారు. నేను ఇక్కడికి రావాలి అంటే ఆ సెంటర్ ఎవరో ఒకరు చూడాలి కదా. అమ్మ కాసేపు సెంటర్ చూస్తావా, నేను క్లాస్కి వెళ్తాను. నేను బట్టలు నానబెట్టుకున్నాను, నేను ఇల్లు దులుపుకోవాలి, మా ఇంటి చుట్టాలు వస్తున్నారు, ఇలా వాళ్ళ కారణాలు చెప్పేవాళ్ళు. ఎవరిని తప్పు పట్టలేం కదా. అప్పుడు నాకేమనిపించిందంటే ఇంత మంచి అవకాశాన్ని ఎందుకు మిస్ చేసుకుంటున్నారు వీళ్ళు అని అనుకునేదాన్ని. మరి నేను అటు వెళ్ళాలి అంటే ఇక్కడ ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా అనుకొని ఇక్కడ చిన్న డిస్టర్బెన్స్లు ఉంటాయి. సెంటర్ నడపడం అంటే ఆషామాషి ఏం కాదండి, అర్థమైందా? మేము వచ్చేసి నెలకు ఒక 500 ఇస్తాం, 1000 ఇస్తారు, డబ్బులు ఎవరైనా ఇస్తారు. కానీ మైండ్ అని లీడ్ చేయటం అన్నది చాలా ఉంటాయండి. చిన్న డిస్టర్బెన్స్లే అప్పుడు అయ్యే నాకు పెద్దవి. స్టార్టింగ్లో ఓ రోజు బాధేసింది. నేను ఏదో 10 మంది మంచి చేయాలని కూర్చుంటే నాకెందుకు ఈ బాధలు, ఈ తిప్పలేంటి అనుకుని ధ్యానంలో కూర్చుంటే కళ్ళు మూసుకున్నాం కదా, కానీ కంటి ఎదురుగుండా ఎర్రగా నిప్పు కణిక కనపడుతుంది. నిప్పు కణిక, దానిలో ఇనప ముక్క వేశారు. అది కాలి కాసేపటికి అది కూడా ఎర్రగా అయిపోయింది. అది ఎర్రగా అయిపోయాక నా చెవులకి ఒక వాయిస్ వినపడుతుంది. ఏంటి అని అంటే, అగ్నిలో ఇనప ముక్క ఎంత బాగా కాలితే అంత బాగా ఆయుధంగా మలచబడుతుంది, అంతే కదా. ఇప్పుడు ఇనముక్క కాలితేనే దాన్ని చాక, కత్త, గొడ్డల, గడ్డపార, పార ఏదో ఒక ఆయుధంగా తయారు చేస్తాం మనం. ఇనప ముక్క ఎంత బాగా కాల్చబడితే అంత బాగా ఆయుధంగా మలచబడుతుంది. ఏ ఆయుధంగా మలచబడితే ఆ ఆయుధం దాని సత్తాని చూపిస్తుంది. ఇది నాకు వాయిస్ వినపడింది, అర్థమైంది కదా. ఆ ఇనప ముక్క కాలితేనే ఒక కూరగాయలు కోసే కత్తిగా దాన్ని మలిచాం, ఆయుధాన్ని తయారు చేసాం. ఒక చాకు తయారు చేయాలంటే ఇనప ముక్కగా అగ్నిలో కాలాలి, అది చాకుగా తయారు చేసాం. ఆ చాకుతో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, ఆయుధం అయినాక కూరగాయలు కోస్తూ ఉన్నాం, అంటే ఒక ఉపయోగపడుతుంది కదా. ఇలా నాకు వాయిస్ వినపడింది అనమాట. లేచాక ఇలా వినపడింది ఏంటి అని దాన్ని అనాలిసిస్ చేసుకున్నాక నాకు అర్థమైంది ఏంటి అని అంటే, ఇప్పుడు నేను ఆ ఇనప మొక్కలో కాల్చబడుతున్న ఇనప మొక్క లాంటి దాన్ని ఆయుధంగా మలచాలంటే దెబ్బలు పడాలి కదా. అవన్నీ నాకు ఎదురవుతున్న సమస్యలు. వీటి నుంచి నేను నిలబడితే ఒక ఆయుధంగా మలచబడతాను. నేను ఆయుధంగా మలచబడితే ఆ ఆయుధం దాని సత్తాన్ని చూపిస్తుంది అనేది అర్థమై, ఇప్పుడు నేను ఆయుధంగా తయారు చేయబడుతున్నాను, ఆయుధంగా తయారవుతున్నాను అని దాన్ని అనాలిసిస్ చేసుకొని నేను యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను నిజంగా చెప్తా, పత్రిజీ చేతిలో నేను ఒక ఆయుధాన్ని మాత్రమే నేను. ఈ ఆయుధాన్ని ఎలా ఉపయోగించాలో చేతికి తెలుస్తుంది, ఆయుధానికి తెలియదు కదా. నేను ఒక ఇన్స్ట్రుమెంట్ని ఈ రోజున జస్ట్ ఒక ఇన్స్ట్రుమెంట్గా నేను తయారయ్యాను. శాకాహార జగత్తా, ధ్యాన జగత్తా, పిరమిడ్ జగత్తా, అన్నదానమా, ఇంకోట ఏదైనా కావచ్చు, ఒక ఆయుధంగా మలిచాను. ఇది నాకు చాలా ఆ ఒక్క నిమిషం వచ్చిందేమో ఇదంతా, ఇప్పుడు నేను చెప్పిందంతా. కానీ ఆ ఒక్క నిమిషంలో వచ్చిన దాన్ని నా నాలెడ్జ్ ప్రకారం అనాలిసిస్ చేసుకొని నేను ఈరోజు ఇలా తయారయ్యాను.
ఇంకో ఎక్స్పీరియన్స్ చెప్తా పత్రిజీతోటి. అంటే ఆయన ఒక ఆత్మని ఎలా తీర్చిదిద్దుతారో, ఎంత ప్రేమగా తీర్చిదిద్దబడతారో అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. 2014లో జానమ్మ కడతాల్లో జరిగేటటువంటి 11 రోజుల కార్యక్రమానికి ఎంట్రీ ఫీజు 100 రూపాయలు పెట్టారు ట్రస్ట్ వాళ్ళు. వద్దని గొడవ చేశాను నేను, వినలా. వాళ్ళకుండే కారణాలు వాళ్ళకున్నాయి. సార్ పెట్టమన్నారని అదని ఇదని అన్నారు. ఎవరిని అడిగినా వాళ్ళు ఒప్పుకోవట్లా. నాకేమనిపించిందంటే తాడో పేడో పెద్ద ఆయన దగ్గరే తెలుసుకుందాం అనుకొని గురుగారి దగ్గరికి వెళ్ళా. ఆయన పుట్టినరోజు మెహదీపట్నంలో అశోక గార్డెన్ ఉషా మేడం వాళ్ళ ఇంట్లో పెట్టారు ఆ రోజు ఉదయం పూట ప్రోగ్రామ్ని. వెళ్ళాను. నేను ఇలా కూర్చున్నాను, సార్ అటువైపు కూర్చొని ఉన్నారు. వాళ్ళతో 2 నిమిషాలు మాట్లాడి తిరిగి వచ్చి ఇక్కడ కూర్చొని నా పక్కన కూర్చొని నేనేం అడగలేదు. ఇట్లా చెయ్యనిచ్చి ఏం చెప్పారంటే, మనం ఓర్చుకుంటే అవతలి వాళ్ళు నేర్చుకుంటారు, మనం ఓర్చుకుంటే అవతలి వాళ్ళు నేర్చుకుంటారు. చూడండి, అవతలి వాళ్ళు ఎంతకాలం ఓర్చుకోవాలి? శ్వాస ఉన్నంతకాలం ఓర్చుకోవాలి. నేను ఓర్చుకోవట్లేదా అని చెప్పేసి వెళ్ళిపోయారు. నేనేం మాట్లాడగలను అంటే చూడండి, ఈ పదాలు వెనక అంతరార్థం ఎవరి స్థితిని బట్టి వాళ్ళకి అర్థమవుతుంది. మనం ఓర్చుకుంటే రియలైజేషన్ వస్తుందా? సో ఎదుటి వాళ్ళల్లో కూడా ఒక మార్పు రావాలి అంటే వాళ్ళు తప్పు చేసినా అది మనకి తప్పు అని అర్థమైనా మనం ఓర్చుకోగలిగితే అవతల వాళ్ళు మారతారు. ఎంత అద్భుతమైందో చూడు. అప్పుడు ఆవేశంలో నేను తిట్టుకున్నాను, వాళ్ళెవరో చేసేదానికి నేనెందుకు ఓర్చుకోవాలి అని. కానీ తర్వాత కాలంలో నాకు కొద్దిగా అర్థమవుతూ వచ్చింది. గురువుల మాటలు అంతరార్థాలు వెంటనే మనకి అర్థం కావు. ధ్యానం చేయగా కొద్దిగా అర్థమవుతూ వస్తుంది. ఇంకొక మాట చెప్తాను. ధ్యాన జగత్ మ్యాగజైన్ నాకు చాలా ఇష్టం. ఆ మ్యాగజైన్ ద్వారా నేను ఎలా మారానో ఆ మ్యాగజైన్ యొక్క విలువ తెలియచెప్పటం కోసం. ఫస్ట్ నేనేం కొనలేదులే, నన్ను కొనమని అన్నారు. అప్పుడు 15 రూపాయలు ఆ పుస్తకం, ఇప్పుడు 50 రూపాయలు. పుస్తకాలు చదవాలండి, స్వాధ్యాయము అని చెయ్యాలి, పత్రికారు చెప్పారు అని. నేనేమనుకున్నాను తెలుసా? ఫ్రీగా రోగాలు తగ్గుతాయని వస్తే వీళ్ళు నాకు పుస్తకాలు అంటగడుతున్నారే అని అనుకున్నాను నేను కూడా. ఇవాళ నేనే అంటగడుతున్నా ఆ పుస్తకాన్ని. అంటే ఆ విలువ నాకు ఆ రోజు తెలియలా, పుస్తకం విలువ నాకు ఆ రోజు తెలియలా. ఇప్పుడు తెలిసింది కాబట్టి దాని విలువ చెప్పి అందరూ చదవాలి, అందరికీ ఆ జ్ఞానం అందాలి అనే తపంతో నేను అడుగుతున్నాను. ఒక పుస్తకంలో పత్రిక రాసిన ఒక ఆర్టికల్ ద్వారా నేను చాలా మారాను, నన్ను నేను మార్చుకున్నాను. ఏంటి అంటే, మనము వాళ్ళలాగా వీళ్ళలాగా వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, వాడు అలా చేశాడు, ఇలా చేశాడు, అలా చేస్తే బాగుండేది, ఇలా చేస్తే బాగుండేది అని మనం అనుకుంటూ ఉంటాం కదా. సహజంగా అది సహజం అని అనుకుంటాం మనం. దానికి సంబంధించి ఆ వాక్యం ఏమని ఉందంటే, అలాంటి పరిస్థితిలో నువ్వు ఉంటే ఇంకా ఘోరంగా ఉండేవాళ్ళేమో మీరు. చూడండి, అలాంటి పరిస్థితి మనకుంటే వాళ్ళకన్నా ఘోరంగా ఉండేవాళ్ళమేమో. మనం వాళ్ళని ఈజీగా జడ్జ్ చేసేస్తున్నాం కదా, వాళ్ళు ఇలా అలా ఉన్నారు ఇలా ఉన్నారని. నీకున్న పరిస్థితుల్లో, నువ్వున్న పరిస్థితుల్లో వాళ్ళుంటే, మనం ఎవరినైతే జడ్జ్ చేస్తున్నామో, సరికాదని అనుకుంటున్నామో, వాళ్ళు నీకున్న పరిస్థితుల్లో వాళ్ళుంటే నీకన్నా బెటర్గా ఉండేవాళ్ళేమో, బెటర్గా ఆలోచించేవాళ్ళేమో, ఇంకా గొప్పగా ఉండేవాళ్ళేమో, ఇంకా ఉన్నతంగా ఉండేవాళ్ళేమో నీకున్న పరిస్థితులు వాళ్ళకుంటే. ఇది ఒకసారి చదివితే అర్థం కాదు, మళ్ళీ చదివా, 10 సార్లు చదివా. అప్పుడు అర్థమయ్యింది. పత్రిసారు నో జడ్జ్మెంట్ అన్నది, నో కామెంట్ అన్నది ఎందుకు అంటారు అనేది అప్పుడు కొద్దిగా బుర్రకు అర్థమవుతూ వచ్చింది. ఒక్కసారిగా అర్థం కాలేదు అది. అందుకే నేను చెప్పాను ఇందాక, మహాత్ముల మాటలు తొందరగా అర్థం కావు అని. అలా ఆ పుస్తకం అంత అద్భుతంగా 2 వాక్యాలు ఆలోచింపచేసినాయి. అలా ఎన్నో, ఒక ఆర్టికల్లో 1 పేజీలో 2 వాక్యాలే మనం నేర్చుకున్నాము. పుస్తకం మొత్తంలో ఇంకెన్ని అద్భుతమైన విషయాలు ఉంటాయి. ఇక్కడ లైబ్రరీ ఉండొచ్చు. అందుకని రోజు
స్వాధ్యాయం అన్నది ఒక్క 10 నిమిషాలైనా అలవాటు చేసుకోండి. పత్రిసారు ధ్యానానికి, స్వాధ్యాయానికి, సజ్జన సాంగత్యానికి మూడిటికి ఈక్వల్ మార్కులు వేశారు. మనకి ఆహార రూపంలో ఎన్ని పదార్థాలు తిన్నా 10% ఎనర్జీ మనకు వస్తుంది. ఏమండి మాకు బాదం తోటలు ఉన్నాయండి, జీడిపప్పు తోటలు ఉన్నాయండి, అవి ఉన్నాయి మేము తింటామండి. ఎన్నైనా తినండి, 3 పూట్ల కాదు 30 పూట్ల తినండి. ఆహార రూపంలో వచ్చే శక్తి కేవలం 10%. మరి మిగిలిన 90% లేదు కాబట్టే మనకి ఇన్ని సమస్యలు ఎదురవుతున్నాయి, ఇన్ని అనారోగ్యాలు వస్తున్నాయి. మరి ఆ 90% ఎనర్జీని ఎలా సంపాదించుకోవాలి అంటే 30% ఎనర్జీ ధ్యానం ద్వారా, శ్వాస మీద ధ్యాస ద్వారా. ఈజీ కదా, కష్టమా? మన ఇంట్లో మనం కూర్చొని చక్కగా మన శ్వాస మీద, పక్క వాళ్ళ శ్వాస మీద ఏం కాదు కదా, మన శ్వాస మీద మనం ధ్యాస పెడితే 30% ఎనర్జీ వస్తుంది. తినడానికి చిన్నప్పుడు లక్షలు పోసి కష్టపడి చదివి లక్షలు సంపాదించి మార్కెట్కి వెళ్ళి అన్నీ తెచ్చుకొని వండుకొని తింటే వచ్చే శక్తి ఏమో 10%. శ్వాస మీద ధ్యాస పెడితే వచ్చే శక్తి ఏమో ఏది బెటర్ అంటారు కదా. అందుకే యోగులు పదార్థాన్ని తగ్గించి శ్వాసాహారంతో ఫలాహారాలతో ఉంటారు. ఎందుకుంటారు అంటే ఇదే రీజన్. మనకేం బాగా అలవాటైపోయి మనకు అది తెలియదు కదా, ఇది అలవాటైంది, ఇది తెలిసింది కాబట్టి ఇది 3 పూట్ల తినటం మనకు అలవాటైపోయింది. నేను ఈ రోజుకి 125 డేస్ ఫుడ్ లేక ఎలా ఉన్నాను? ఫ్రూట్స్ తింటా. మరి నేను ఎలా ఉండగలుగుతున్నాను అంటే మైండ్ ఇటు ట్యూన్ అయ్యింది కాబట్టి ఉండగలుగుతున్నా. మొన్నటిదాకా మైండ్ అటువైపు ట్యూన్ అయ్యింది. జస్ట్ మైండ్ చేసే గేమ్, అర్థమైందా? సో 10% ఆహారం కన్నా 30% శ్వాసోచ్ఛ్వాస ద్వారా 30% ఎనర్జీని సంపాదించుకోవచ్చు. ఇలా సజ్జన సాంగత్యం, ఇలా క్లాసుల ద్వారా మనకన్నా సీనియర్లు చెప్పే అనుభవాలు అవ్వచ్చు, చెప్పే సబ్జెక్ట్ అవ్వచ్చు, ఇలా గ్రూప్లో కూర్చొని విన్నప్పుడు ఓహో ఇలా ఉందా, ఆ మేడం ఈ ప్రాబ్లం ఇన్ని రోజుల్లో తగ్గించుకుందా, అయితే మనం తగ్గించుకోవచ్చు అన్న ఒక కాన్ఫిడెంట్, ఒక చేంజ్, ఒక ట్రాన్స్ఫర్మేషన్, ఒక ఆలోచన, ఒక వర్క్ పట్ల జరిగినప్పుడు 30% ఎనర్జీ ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ సమస్యలు ఎవరికి లేవండి చెప్పండి? అందరికీ ఉన్నాయి. సమస్య ఉంటేనే భూమి మీద ఉంటాం, సమస్యలు అయితే భూమి మీద ఉండం. కానీ ఈ ఎన్విరాన్మెంట్లో ఇలా వచ్చి కూర్చున్నప్పుడు అవన్నీ గుర్తొస్తాయా? గుర్తు రావు. పోనీ అవన్నీ తీరిపోయాయా? తీరలా, అవి అలాగే ఉన్నాయి, గేట్ బయటే ఉన్నాయి. ఇక్కడ ఇలా కూర్చోవటం వల్ల, ఈ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ వల్ల దాన్ని మర్చిపోయాం కాసేపు. ఇక్కడికి రాకపోతే దాన్నే గుర్తుపెట్టుకున్నాం. ఇక్కడ ఇలా మర్చిపోవటం వల్ల ఇవాళ 1 గంట మర్చిపోయాం. ఇదే కంటిన్యూ చేస్తే ఇంకో గంట, ఇంకో గంట, ఇంకో గంట, ఇంకో గంట, 24 గంటలు మర్చిపోతాం. అవి అలాగే ఉంటాయి, తీరేనాడికి అయ్యే తీరుతాయి. కానీ దాన్ని మనం పట్టించుకోం. ఎప్పుడైతే ఈ సజ్జన సాంగత్యంలో కొత్త కొత్త విషయాలు తెలుసుకొని కొద్ది కొద్దిగా వాటిని పట్టుకున్నా మనం వదిలేయటం నేర్చుకుంటాం. ఆ వదిలేసినప్పుడు 30% ఎనర్జీని మనం పొందుతాం. ఇంకొకటి స్వాధ్యాయం. అద్భుతమైన పాయింట్ ఏంటి అంటే స్వాధ్యాయం. పుస్తకాలు, వివేకానందుడి పుస్తకాలు ఎంతమంది చదివారు? చదవండి, ఏ పుస్తకమైనా చదవండి. నాకు ఒక్క పాయింట్ బాగా నచ్చింది. ఏంటంటే ఒక మీటింగ్లో చెప్తారు ఆయన, భారతదేశాన్ని మార్చటానికి, దేశాన్ని మార్చటానికి 4 యువకులని నాకు ఇస్తే, ఎందుకు ఏమిటి అని అడగకుండా నేను చెప్పింది చెప్పినట్టు చేసే 4 నాకు ఇస్తే దేశాన్ని మార్చి చూపిస్తా అని ఒక సభలో సవాల్ చేస్తాడు ఆయన. ఆయన మీద ఆయనకి ఎంత నమ్మకం ఉంటే ఆ మాట అనగలడండి? ఎంత అవగాహన ఉంటే ఆయన అనగలడు? అది చదివిన తర్వాత ఆ 4 ఆ దేశాన్ని మార్చే ఆ 4 నేనొక్కదాన్ని కావాలి అన్న థాట్ నాకు ఆ రోజు వచ్చిందండి, ఆ బుక్ చదవటం వల్ల. అవుతానో లేదో నాకు తెలియదు, కానీ మనలో చేంజ్ వచ్చింది, ఒక ఇన్స్పిరేషన్ పొందాం కదా ఆ వాక్యం చదవటం వల్ల. ఎప్పుడైతే మనం ఆ దేశం గురించి ఒక ఆలోచన వచ్చిందో
నీ ఆలోచన ఉన్నతంగా ఉందో ఆటోమేటిక్గా నీ మైండ్, నీ బాడీ, నీ సోల్ గ్రోత్ వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. మన భావనా క్షేత్రాన్ని మార్చుకోవాలి. ఇప్పుడు భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ, ఆయన కన్నా ఎంతోమంది ఉన్నారు. అసలు దేశం ఎటుపోయితే నాకెందుకు అనుకునే సమయంలో దేశం కోసం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేశారు. అలాంటి ప్రేరణ ఎలా కలిగింది? ఏ సంఘటనలు ఆ ప్రేరణకి దారి తీశాయి? వాళ్ళు స్వాతంత్రం కావాలనగానే ఇచ్చేశారా? అందరూ సపోర్ట్ చేశారా? లేదు కదా. మరి ఇలాంటి సంఘటనలన్నీ తెలుసుకోవాలి అంటే మనకున్న ఆధారం, ఆయన ఉన్నారా మహాత్మా గాంధీ? లేరు. మరి ఆధారం? బుద్ధుడి గురించి తెలుసుకోవాలి ఏంటి ఆధారం? పత్రిజీ గురించి తెలుసుకోవాలంటే ఆధారం? అలాంటి మహాత్ముల గురించి మనం చదివితే, వాళ్ళు ప్రపంచం కోసం వాళ్ళ జీవితాలను ఎలా త్యాగం చేశారో తెలిస్తే కనీసం మన కోసం మనం ఏం చేస్తున్నామన్న ఒక ఆలోచన మనలో బయలుదేరుతుంది. లేకపోతే నిరాశ, నిస్పృహ, తల్లిదండ్రులు తిట్టారనో, పెళ్ళాం తిట్టిందనో, భర్త తిట్టాడనో, పరిస్థితులు కలిసి రాలేదనో, ఉద్యోగం రాలేదనో, స్నేహితులు తిట్టారనో, లవ్లో ఫెయిల్ అయ్యామనో, మోసం చేశారనో, ఇలా చిన్న చిన్న వాటికి సూసైడ్ చేసుకునే వాళ్ళు ఎంతమంది? ఏదైనా బతికి సాధించాలి. నేనేం చెప్తాను తెలుసా? మీరంతా మగపిల్లలు కానీ నేను ఆడవాళ్ళకో చెప్తా ఒక మాట. అందుకని లేడీస్, మనం బతుకుంటే కనీసం మొగుడైనా సాధించవచ్చు కదా. పోతే ఏం సాధిస్తాం? ఇవాళ పోతే రేపటికి రెండో రోజు అవుతుంది. ఈ కోట్లు పెట్టినా కొనలేనిది ఈ దేహం. ఎన్ని జన్మల అదృష్టమో, ఎంత ధైర్యంతో, ఎంత పోరాడి ఈ దేహాన్ని తెచ్చుకున్నాం మనం. అందుకని సాధించాలి, పోరాడాలి. ఎవరితో పోరాడాలి? నీకు నువ్వే, నీ ఆలోచనలతో పాజిటివ్గా. భావనా క్షేత్రం మారితే ఎలా ఉంటుందో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక ఊర్లో ఒక భార్యాభర్తలు ఉంటారు. వాళ్ళకి కలిసి రావట్లా, ఎంత కష్టపడినా కలిసి రావట్లా. అప్పుడు భార్య అంటదంట, పక్క ఊర్లో ఒక సిద్ధాంతం ఉన్నాడు, ఏమైనా దోష నివారణ ఏదో చెప్తాడేమో, ఈ దానం చేయి, ఈ దానం చేయి అని చెప్తూ ఉంటారు కదా. కలిసి వస్తుంది, చేస్తే వెళ్ళి అడిగిరా అని చెప్తూ ఉంటుందట. పాపం ఆ భర్త అంటాడట, మన కష్టాన్ని నమ్ముకోవాలి కానీ వాళ్ళు చెప్పేది ఏమి నమ్ముతాము అని అంటాడట. కానీ భార్యకి నమ్మకం ఉండి ఎల్లు అని పోరాడుతుంటుంది. ఎన్నాళ్ళని పెళ్ళాం మాట కాదనుకొని ఉంటాము, ఏదో రోజు వినాలి కదా. అందుకని ఒక రోజు వెళ్ళాడట. అయితే అక్కడ ఆ వాస్తు చూసే ఆయన, ఆ జ్యోతిష్కుని చూసే ఆయన ఒక నియమం ఏంటంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకే చూస్తాడట. అయితే ఈయన వెళ్ళేసరికి సూర్యాస్తమయం అవుతూ ఉంది. అవల జాతకం ఇస్తాడు, చూస్తాడు. చూసి వెంటనే అంటాడట జ్యోతిష్కుడు, సూర్యాస్తమయం అయిపోయింది, రేపు ఉదయాన్నే రండి, మొట్టమొదటిగా మీకే చూస్తాను అని చెప్పి పంపించేస్తాడు. ఆ జ్యోతిష్కుడు భార్య అడిగిద్దట, సూర్యాస్తమయానికి ఇంకా సమయం ఉంది కదండి, మరి మీరు ఎందుకు అతన్ని పంపించి వేశారు అని. ఆ జ్యోతిష్కుడు చెప్తాడట, ఆయన కొన్ని గడియల్లో చనిపోతాడు. నువ్వు చనిపోతావని నేను ఎలా చెప్పాలి? రేపు ఎలాగూ రాడు, నోట్లో నుంచి అది చెప్పే అవసరం లేదు అని అంటాడట. సరే అనుకుంటారు. తెల్లారిద్ది, ఇతను వస్తాడు. ఆ జ్యోతిష్కుడు షాక్. చూసి అటు తిప్పుతాడు, ఇటు తిప్పుతాడు, ఆ లెక్క ఈ లెక్క, గాల్లో వచ్చి పేపర్ మీద అటు ఇటు అన్ని లెక్కలేస్తాడు. ఏ లెక్క ప్రకారంగా చూసుకున్నా అతను చనిపోవాలి. ఆ యోగం ఉంది ఆ జాతకంలో. ఎలా బతుకున్నావు? అప్పుడు అడుగుతాడనమాట, నువ్వు నా దగ్గరికి వచ్చావు రాత్రి, నేను సాయంత్రం మళ్ళీ వచ్చావు, వెళ్ళిన నుంచి వచ్చేంత వరకు మధ్యలో ఏం జరిగిందో చెప్పు అంటాడు. అతను ఏమన్నా, ఏముందండి, ఇంటికి వెళ్ళాను వచ్చాను అంటాడు. కాదు, ఏం జరిగిందో, ఎవరిని కలిసావో చెప్పు. ఎవరిని కలవలేదండి, డైరెక్ట్ ఇంటికి వెళ్ళాను, ఒక ముద్ద తిన్నాను, పడుకున్నాను, తెల్లారి మళ్ళీ వచ్చానండి అంటాడు. లేదు నువ్వు గుర్తు తెచ్చుకొని చెప్పు అంటాడు. అప్పుడు ఆయన చెప్తాడనమాట, నేను వెళ్ళేటప్పుడు వర్షం పడిందండి, ఆ వర్షంకి తలదాచుకోవటానికి పాడుపడిన శివాలయంలోకి వెళ్ళానండి, శివుడేమైనా ప్రత్యక్షమై వరాలు ఇచ్చాడా? అబ్బెబ్బే, ఆయనకే దిక్కు లేదండి, పాడుపడిన శివాలయము. మరి పాడుపడిన శివాలయము ఆయన చూస్తూ అనుకున్నాను నేను, అయ్యా శివయ్య నీకే దిక్కు లేదా? ఆ పండితుడేమో, ఆ జ్యోతిష్కుడు ఏమన్నా కాస్త ఏమన్నా మెరుగ్గా నా జాతకం చెప్పి ₹1 వస్తే
వస్తుందని చెబుతాడేమనుకుంటే ఆయన ఏమో చెప్పకపోయే. నా దగ్గర ₹1 ఉంటే కాస్త నీ గుడి శుభ్రం చేసి, కాస్త నైవేద్యం పెట్టి, కాస్త అభిషేకం చేసి అంతో ఇంతో చేసేవాడిని, నాకు ఆ అదృష్టం లేకపోయే అని ఇలా అనుకుంటాడు. తన దగ్గర డబ్బులు ఉంటే ఇలా చేస్తానని అనుకున్నాడు, చెయ్యలా. డబ్బులు లేవు, చెయ్యలా. ఊరకం తన భావనలో ఒక మంచి చేస్తాను అని అనుకున్నాడు. ఇది జరిగిందండి, ఇలా అనుకున్నానండి, ఆయన ఏం ప్రత్యక్షం కాలేదు. నేనేమైనా పూజలు చేశానా, నైవేద్యాలు పెట్టానా, అభిషేకాలు చేశానా, ఏమీ చేయింది, ఆ దేవుడు మాత్రం ఎందుకు ప్రత్యక్షం అవుతాడు అని అంటాడు. అప్పుడు ఆ సిద్ధాంతి ఆ పేపర్ ఇచ్చేసి, నీలో ఇంత ఉన్నతమైన భావన ఉంటే, పవిత్రమైన ఆలోచన ఉంటే నీ జీవితానికి ఇక డోకా లేదు, వెళ్ళిపో అని పంపిస్తాడనమాట. తర్వాత కాలంలో ఆయనకు అన్నీ కలిసి వచ్చేవి, అంత బాగా జరిగింది. ఇక్కడ మనం మార్చుకోవాల్సింది ఏంటి? మన భావాన్ని, మన ఆలోచనే కదా. వాడికి ఏమైనా ఆస్తి రాసిస్తున్నామా? లేదు బాడీలో పార్ట్లు తీసి ఇస్తున్నామా? లేదు కదా. ఆస్తులు రాసి ఇవ్వట్లేదు, ₹1 ఇవ్వట్లేదు, వాడి కోసం ఏం ఖర్చు. కానీ 10 మంది మేలు కోరితే భగవంతుడు మన మేలు కోరతాడని మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తారా లేదా? ఆ మేలు కోరే ఆలోచన మనకు కలగాలి. ఆ భావనే మనల్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది. నేను చిన్నప్పటి నుంచి కోరుకునేదాన్నండి. మా పక్కింటి ఆవిడ, నేను బజార్కి వెళ్తున్నాను అనుకోండి స్కూటీ మీద, అమ్మమ్మ కొంచెం కొత్తిమీర తెచ్చిపెట్టి అందనుకో, తెచ్చిచ్చేదాన్ని. తెచ్చిచ్చి వాళ్ళకి ఏదో పెద్ద సాయం చేసినట్టు ఆనందపడిపోయేదాన్ని ఆ చిన్న సాయానికి. అంటే అవకాశం వచ్చింది కదా, ఆ రోజు కాసేపు నా సమయం వాళ్ళకి వినియోగించబడింది, ఒక సాయం చేయగలిగాను అని నేను తృప్తి పడేదాన్ని. అంతే కదా. ఇప్పుడు మన లైఫ్లో అబ్బాబ్బా మనకు ఆ జాబ్ రాలేదు, కానీ ఎవరికో ఫ్రెండ్కి చెప్తాం, అరే బాబు పలానా కంపెనీలో ఖాళీలు ఉన్నాయంట, ఇంటర్వ్యూలు సేమ్ నీ చదువుకే దానికి సూట్ అవుతుంది, ఎల్లో పెట్టుకో అని ఒక అడ్రస్ ఇచ్చామనుకోండి, వాడు వెళ్తాడు. పాపం అడ్రస్ దొరకలా, ఎతికాడు వెళ్ళాడు, అప్లికేషన్ పెట్టుకున్నాడు, ఇంటర్వ్యూకి వెళ్ళాడు, జాబ్ వచ్చింది. మనకు కలిసినప్పుడు అరే నీ వల్లే నాకు ఆ జాబ్ వచ్చింది, నీ వల్లే నాకు జాబ్ వచ్చిందిరా, థ్యాంక్స్ అని చెప్తే అప్పుడు మన మనసు ఎలా ఉంటుంది? మనం చెప్పింది ఏంటి? జస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్, నిస్వార్థంగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, దానివల్ల మనకి ఎంత హ్యాపీగా ఉంది, వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోయింది, మనకు ఒక హ్యాపీ. ఇలాంటి చిన్న చిన్న భావనలు ఎప్పుడైతే మనం చేస్తామో మన జీవితమే మారిపోతుంది. నేను చేసింది అదే. నాకేం పెద్ద జ్ఞానమేం లేదు, అందరికీ ధ్యానం చెప్పాలి. ఎందుకు కలిగిందంటే నాకు ఆలోచన, నీలఫర్ హాస్పిటల్, నీమ్స్ హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్, హైదరాబాద్లో ఉన్న హాస్పిటల్ అన్నీ నాకు తెలుసు. ఎందుకంటే మా చుట్టాలు, మేము హైదరాబాద్లో ఉంటాం, చుట్టాలు ఎవరు వచ్చినా మా ఇంటికి వచ్చేవాళ్ళు, వాళ్ళని నేను తీసుకెళ్ళేదాన్ని హాస్పిటల్కి. అక్కడ వెళ్తే పాపం చిన్న చిన్న పిల్లలు, పుట్టిన పిల్లలకి ఎంతో జబ్బులు. వీళ్ళు ఏం కర్మ చేశారు? ఇప్పుడు మనం అనుకోండి, వాడిని తిట్టామో, కొట్టామో, లాక్కున్నామో, చంపామో, ఏదో చేసి ఉంటాం మనం, అందుకని కర్మ అనుభవిస్తున్నాడ్రా అని అంటారు. పుట్టిన పిల్లలు ఏం చేశారు? ఏంటి లైఫ్? ఒక్కొక్కళ్ళండి పాపం డబ్బులు లేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, పుట్టిపోతుల మీద పడుకుంటారు. ఇంత అన్నం పెడితే, ఇప్పుడు మేము మన చుట్టాలు ఎవరికైనా ఉన్న అన్నం తీసుకెళ్తాం, అంత మిగిలిందనుకోండి, పక్కన 100 అసలు ఎంత అపురూపంగా తీసుకుంటారో. ఇప్పుడంటే ఫుడ్ ఉంది కానీ ఒకప్పుడు లేదు భూమి మీద ఇంత ఫుడ్ మనకి. ఇప్పుడు ఏంటంటే ఈజీ అయిపోయింది, ఒకప్పుడు అసలు లేదు. ఆ టైంలో మనం ఇంత ముద్ద పెట్టినా చాలా ఇదిగా తీసుకునేవాళ్ళు. వాళ్ళు అలా పడుకొని చూసి ఉంటే ఏంటి లైఫ్, అసలు ఏంటి ప్రపంచం, వాళ్ళకి ఎందుకు ఇన్ని కష్టాలు ఏంటి, ఇలా ఆలోచించేదాన్ని. నాకు తగ్గిన తర్వాత ₹1 ఖర్చులు పెట్టలేదండి నేను. నా కిడ్నీలో స్టోన్ తగ్గించుకోవడానికి నేను ₹1 ఖర్చు పెట్టలా. నాకు పూర్తిగా తగ్గిపోయింది. కళ్ళు మూసి కూర్చుంటే నాకు తగ్గినప్పుడు వాళ్ళందరికీ చెప్తే వాళ్ళు అలా తగ్గించుకుంటారు కదా, వాళ్ళకి చెప్పాలి, అందరికీ చెప్పాలి. వాళ్ళు నాలాగా ఆనందంగా ఉండాలి, వాళ్ళకి ₹1 ఖర్చు కాకూడదు, డబ్బులు లేవు కదా వాళ్ళ దగ్గర అన్న ఆలోచనతో నేను ధ్యానం చెప్పడం మొదలుపెట్టానండి. అందరూ బాగుండాలన్న ఆలోచనతో నేను ధ్యానం మొదలుపెట్టాను. అలా 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 ఇవాళ అందరూ పిలుస్తున్నారు, వెళ్తున్నా, క్లాస్ చెప్తున్నాను. నాకేం తెలుసు అది చెప్తున్నాను, అది మాత్రమే నేను చెప్తున్నాను. నేను ఇలా ధ్యానం చేశాను, ఇలా బాగున్నాను, మీరు చేసుకోండి, బాగుంటుంది. వాళ్ళు కళ్ళు మూసుకుంటారు, చక్కగా వాళ్ళు ధ్యానం చేసుకుంటారు, బాగుంటారు. మనం చెప్పిన ఒక చిన్న మాటే కదా ఆధారం. మనం చెప్పిన ఒక చిన్న మాట ఆధారం అయితే వాళ్ళ జన్మే ధన్యం అవుతుంది. వాళ్ళు
ఈ ధ్యానంలోకి వచ్చి ధ్యానం చేసి ఆరోగ్యాన్ని బాగు చేసుకొని వాళ్ళ సమయాన్ని వాళ్ళు నలుగురికి చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న రూపాయిని ఇలాంటి ఒక మంచి ధ్యాన కేంద్రాలకో, పిరమిడ్స్కో, అన్నదానాలకో, ర్యాలీలకో వాళ్ళ రూపాయిని ఖర్చు పెడుతుంటే వాళ్ళ ద్వారా ఎంతమంది పరిణామం చెందుతున్నారండి. వాళ్ళ కర్మలు ఎన్ని దగ్ధమవుతున్నాయి. మరి ఈ ఫలితం అంతా మనకి వస్తుంది కదా, కొంత అయినా మనకు వస్తుంది కదా. అవి మనకు తెలియకుండానే మన కర్మలు దగ్ధమైపోతాయి. ఎంత అంటే సూక్ష్మంగా సత్యాన్ని తెలియచేసి ఆచరింపచేశారండి పత్రిజీ. చెప్పి వదిలేలా ఆయన. నీకు ఏ తెలిస్తే ఏ చెప్పు, బి తెలిస్తే బి చెప్పు అన్నారు. పత్రిసార్లో నాకు నచ్చింది క్వాలిటీ ఏంటంటే అండి, ఫస్ట్ పాద నమస్కారాలు లేవు. నేనేమనుకునేది ఏంటంటే చిన్నప్పటి నుంచి, ఇక్కడ మీ చదువు వేరు, నా చదువు వేరు. మీకు ఆర్థిక స్థితి ఎక్కువ ఉండొచ్చు, ఒకరికి తక్కువ ఉండొచ్చు, డిఫరెంట్ ఉన్నాం అందరమే. కానీ మన అందరిలో ఉన్న చైతన్యం ఒకటే కదా. మనలో ఉన్న చైతన్యం, ఆ శక్తి ఒకటే, డిఫరెంట్ అయితే లేదు. మరి నాకేం తక్కువ, నేను మీ కాళ్ళు పట్టుకోవాలి? ఎందుకు పట్టుకోవాలి? పట్టుకుంటే ఏమొస్తుంది అసలు? పత్రిగారు పాద నమస్కారాలు లేవన్నారు. అందరూ ఒకటే. నాకు చిన్నప్పటి నుంచి కాళ్ళు పట్టుకోవడం ఇష్టం ఉండదు. ఎందుకు డబ్బున్నోడనే ఉంటే ఆడేదంటాడు, నాకు ఏమైనా పెడతాడా? నేనేమైనా అడిగానా? లేదు. వాళ్ళకి ఏమైనా పదవులు అవును ఉంటే ఉన్నాయి వాళ్ళకి పదవులు. నాకేంటి నేను ఎందుకు పట్టుకోవాలి? నాకేం తక్కువ, నేను పట్టుకోవాలి, ఈ ఆలోచన ఉండేది. కానీ గురువులు వచ్చినా ఏదైనా వచ్చినా పెద్దవాళ్ళని నమస్కారం అసలు లోపల ఇష్టం ఉండేది కాదు. కాదు ఇంట్లో మొట్టికాయలు వేస్తారు కదా, అందుకని ఆ చిన్న వయసులో ఒక్కోసారి పట్టుకోవాల్సి వచ్చేది. ఎప్పుడైతే పత్రికా దగ్గరికి వచ్చానో పాద నమస్కారాలు లేవు అనగానే నాకు బలం పెరిగిందండి. నా ఆలోచనకు బలం పెరిగింది. అమ్మయ్య, నాలాగా ఆలోచించేవాళ్ళు ఇంకొకళ్ళు ఉన్నారు అని నేను అప్పుడు ఏ స్వామీజీ వచ్చినా స్వామీజీలు కనపడగానే ఏం చేస్తారండి అందరూ? ఏమవుతుంది? పత్రిసారి చెప్పారు ఏమైందంటే, ఏం రాదురా, నా పాదాలకైనా దుమ్ము ఉంటే అది వచ్చింది, అందుకంటే ఏం రాదు. తెలియక పట్టుకుంటే పత్రిగారు తిరిగి వాళ్ళకు కూడా నమస్కారం చేశాడండి. తెలిసి పట్టుకుంటే ప్యాట్మని వేసేవాడు. తెలియక పట్టుకుంటే మాత్రం తిరిగి మళ్ళీ ఆయన నమస్కారం చేయాలి. ఎవరైనా మనకి నమస్కారం చేస్తే తిరిగి నమస్కారం చేయాలంట. అది సంస్కారం అంట. వాళ్ళు చిన్న పెద్ద అని కాదు. వాళ్ళలో ఉన్న చైతన్యం, నాలో ఉన్న చైతన్యం ఒకటే కదా. సో ఇలా సూక్ష్మంగా నేను ఆయన దగ్గర నేర్చుకున్నానండి. చాలా విషయాలు ఎలా వంట చెయ్యాలో, ఎలాంటి ఆలోచనలతో వంట చెయ్యాలో నేర్చుకున్నాను. ఇంట్లో ఏదైనా కోపం వచ్చిందనుకోండి, తిట్టుకుంటా వంట చేస్తాం. అప్పుడు మసాలాలు వేసాం, అన్నీ వేసాం, రుచి రాదండి. అప్పుడు ఏమంటారు మగాళ్ళు? తలకాయ ఎక్కడ పెట్టి ఉండే కూర ఇలా తగలేసావంటారు. నువ్వు పవిత్రమైన ఆలోచనతో వంట చేస్తే జస్ట్ ఉప్పు కారం వేసిన ఆ కూరకి రుచి వస్తుంది, ఒక ఎనర్జీ మారుతుంది. మీకు దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు వినున్నారో లేదో తెలియదు కానీ చెప్తాను. ఒక రాజుగారట ఆ ఊర్లో ఉన్న ఒక సాధువుని భోజనానికి పిలుస్తాడట. సాధువులకి భోజనం పెడితే మంచిది అనేది మనకి నమ్మకం కదా. అలా రాజుగారు కూడా ఆ సాధువుని ఒకరోజు భోజనాన్ని పిలిచాడట. పిలిచి ఆ వంట వాళ్ళకి చెప్పాడట, సాధువుని భోజనాన్ని పిలిచాను, మీరు రకరకాల పదార్థాలు తయారు చేయాలి, ఆ స్వామీజీకి వెండి పాత్రలోనే మనం పెట్టాలి అని చెప్పి ఆ బీరువాలో ఉన్న ఆ వెండి పళ్ళాలు, చెంబులు, గ్లాసులు అవన్నీ తీశారట. ఈ వంట చేసే అతనికి పాపం కుటుంబం భారం ఎక్కువైపోయి డబ్బులు చాలక ఇబ్బంది పడుతున్నాడు. అప్పుడు ఆ వెండి చెంబు చూడగానే ఏమనిపించింది ఈ వంట చేసే అతనికి, ఆ చెంబు తీసుకెళ్తే బాగుండు, నా కష్టాలు తీరుతాయి, ఆ చెంబు తీసుకెళ్తే బాగుండు, నా కష్టాలు తీరుతాయి అనుకుంటూ వంట చేశాడు. కానీ రాజుగారి కొలువులో దొంగతనం చేయటం సామాన్యమా? చెయ్యల. దొంగతనం అయితే చెయ్యల, ఆలోచన మాత్రం చేశాడు. చేసిన తర్వాత ఆ వంట అయిపోయింది. ఆ సాధువు వచ్చాడు, చక్కగా భోజనం పెట్టారు, పదార్థాలన్నీ చాలా రుచిగా ఉన్నాయన్నాడు, బాగున్నాయి అన్నారు. ఆ రాజుగారిని దీవించాడు. ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ సాధువులు ఒక సంచి వేసుకుంటారు కదా భుజాన, ఆ సంచి తీసుకెళ్ళి అక్కడ ఒక మేకుంటే దానికి తగిలిస్తాడు. ఆ తగిలిచ్చేటప్పుడు టంగున్న సౌండ్ వచ్చింది. ఏంటని ఓపెన్ చేస్తే వెండి చెంబు. అదేంటి, నేను రాజుగారి చెంబు నేను ఎలా తీసుకొచ్చాను, ఇది రాజుగారికి తెలిస్తే నన్ను ఇది చేస్తారు కదా, దండిస్తారు కదా అని చెప్పి మళ్ళీ పాపం అలా చెంబుంతా తీసుకొని మళ్ళీ రాజ్యానికి వచ్చి
ఆ రాజుగారిని పిలిచి, తప్పైపోయిందండి, ఇది నేను నా సంచిలోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు, ఈ సంచిలోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు, తప్పైంది, నన్ను క్షమించండి అని. పాపం సాధువు అయ్యే ఏమంటాడు, ఏమని అన్నాడు అనుకో శపిస్తాడేమో, ఈ భయాలు ఉంటాయి కదా. అందుకని సరే సరే అని అంటాడు రాజుగారు. అప్పుడు ఈ సాధువు అంటాడు, ఈరోజు నాకు భోజనం పెట్టారు, ఈ భోజనాన్ని తయారు చేసిన వంట వాళ్ళు ఎవరైతే వాళ్ళని పిలిపించండి అంటాడు. ఏమండి ఏమైనా అయిందంటే, ఏం లేదండి, పదార్థాలు చాలా బాగా కుదిరినాయి అని. ఆ వంట అతను పిలిపిస్తారు. అప్పుడు ఈ సాధువు అడుగుతాడు, నాయనా నువ్వు వంట చేసేటప్పుడు ఏం ఆలోచించావు అంటాడు. ఈ దొంగతనం జరిగింది అంతా వింటూ ఉన్నారు కదా. నేను దొంగతనం చేయలేదు, సాధువయ్యే రాజయ్యే, అబద్ధం చెప్పలేరు కదా. అప్పుడు చెప్తాడనమాట, నా ఇంట్లో కష్టాలు ఉన్నాయండి, అవి ఈ వెండి చెంబు తీసుకెళ్తే నా కష్టాలు తీరతాయి అనుకున్నాను, కానీ నేను తీసుకోలేదండి అని అంటాడు. నువ్వు తీసుకోలేదురా బాబు, కానీ అలాంటి ఆలోచనతో వంట చేసావు కాబట్టి ఆ పదార్థాన్ని తిన్న నేను ఆ దొంగతనం చేశాను. ఆయన సాధువు కాబట్టి, పాజిటివ్ ఎనర్జీ ఉంది కాబట్టి తన తప్పుని తాను వెంటనే సరిదిద్దుకోగలిగాడు. మానవ మాతృలం మనం సరిదిద్దుకోగలమా చెప్పండి? సరిదిద్దుకోవడానికి ఎంత సమయం పట్టచ్చు కదా. అందుకని వంట చేసేటప్పుడు ఏ ఆలోచనలతో అయితే వంట చేస్తామో వాటి ప్రభావం తిన్న వాళ్ళ మీద పడుతుంది. అందుకని వంట చేసేటప్పుడు ఎవరిని తిట్టుకోవద్దు, ప్రేమగా వంట చేయాలి. మనం తిన్న పదార్థం వాళ్ళు హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, కడుపు నిండా తినాలి. ఈ ఆలోచన నాకు లేదండి. ఈ ఆలోచన ధ్యానంలోకి రాకముందు నాకు ఏం తెలియదు. ధ్యానంలోకి వచ్చాక పత్రిసారే వంట చేసేవారు. ఈయన ఎందుకు ఇంతమంది వంట వాళ్ళు ఉన్నారు, ఈయన ఏం చేస్తాడబ్బా అనుకునేదాన్ని. ఎందుకు ఈయనకు అవసరం ఏముంది అనుకునేదాన్ని. మొక్కల మీద ఇంత పెద్ద మొక్కలు కోసి వేసి నూనె ఇంత పోసి వేసి ఇంత ఉప్పు ఇంత కారం వేసి నోట్లో పెట్టుకుంటే సప్పగా ఉంటుంది, కూరే ఉండవు, సప్పగా ఉంటాయి. మనకేం ఉప్పులు కారాలు తినే మనుషులు మనం, అదేం ఉప్పు సప్పగా అందరూ బాగుంది అంటారు. నేను అందరినీ చూసేదాన్ని, బాగుంది సార్ అని అంటారు. ఇళ్ళదుంపలేక ఏం బాగుంది, సప్పగా ఉంది కదా. నేను నిజంగా అలాగే అనుకునేదాన్ని, సప్పగా ఉంది కదా వీళ్ళందరూ బాగుంది అంటారేంటి అనుకున్న స్టార్టింగ్లో. తర్వాత కాలంలో కానీ నాకు అర్థం కాలేదండి. అక్కడ నాలుగు కావాల్సింది రుచి కాదు అంటే మనం ఆ రుచిని ఆస్వాదించే స్థితిలో కూడా నేను లేను. ఎప్పుడైతే క్రమం తప్పకుండా ధ్యానం చేస్తూ ఉన్నామో, మనల్ని మనం మార్చుకుంటూ ఉన్నామో, ఆ ఎనర్జీ ఆ టేస్ట్ అనేది అప్పుడు అర్థమైందండి. అంటే ఒక మాట అర్థం కావాలి అన్నా, ఒక గురువు చెప్పింది మనకు అర్థం కావాలి అన్నా, ఒక బుక్ చదువుతాం అర్థం కాలేదని పక్కన పడేస్తామా లేదా కదా, పడేస్తాం. ఒక నెల తర్వాత తీసి చదివితే అర్థమవుతుంది. మరి మొన్న అర్థం కాలేదు, వాళ్ళు ఎలా అర్థమైంది? మీ మధ్యలో ఏం జరిగింది అంటే మన సాధన ద్వారా మనలో అవగాహన శక్తి పెరిగింది. అందుకు ఆ పుస్తకం. అందుకే మీకు ఏదైనా పుస్తకం అర్థం కాలేదనుకోండి, క్లోజ్ చేసేయండి. ఓ 10 రోజులకో నెలకో తీసి చదవండి, అప్పుడు అర్థమవుతుంది. అలాగే మీకు ఏదైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు, అర్థం కావట్లా, టెన్షన్ వస్తుంది, ఆ బుక్ మూసేయండి. ఒక్క 10 నిమిషాలు హాయిగా రిలాక్స్గా ధ్యానం చేయండి, అప్పుడు ఓపెన్ చేయండి. అప్పుడు మీకు ఎవరు ఏం చెప్పరు, కానీ మీ లోపల నుంచే అది ఆ సొల్యూషన్ మీకు వస్తుంది. ఇందాక రాలేదు, ఇప్పుడు ఎలా వచ్చింది అంటే ఈ 10 నిమిషాల ధ్యానం ద్వారా, ఈ అరగంట ధ్యానం ద్వారా మీలో అవగాహన శక్తి పెరిగింది. అంత గొప్పది ధ్యానం. మనల్ని అసలైన మనల్ని మనకి పరిచయం చేస్తుంది ధ్యానం. అందుకని ధ్యానాన్ని ఏ జన్మ అదృష్టమో పరిచయం అయ్యింది. ఒక్కరోజు కూడా మానద్దు. మీరు ఇక్కడికి వచ్చినా రాకపోయినా, ఏ ఊరు వెళ్ళినా ధ్యానం శ్వాస మీద ధ్యాసను మాత్రం మరవద్దు. గంటలు చేసే సమయం లేకపోయినా అరగంటైనా ధ్యానం చేసుకోండి. ఉదయాన్నే లెగవగానే మీరు ఎక్కడైతే లెగుస్తారో అక్కడ కూర్చొని ఒక అరగంట ధ్యానం చేయండి. పడుకోపోయేటప్పుడు ఒక అరగంట ధ్యానం చేసి పడుకోండి. మధ్యలో అవకాశం ఉంటే రండి చేసుకోండి, లేదంటే మీ యాక్టివిటీస్, మీరు ఉద్యోగాలు వ్యాపారాలు ఏమైనా చేసుకోండి. కానీ రోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయటం. భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది. ఎందుకు పెట్టుకున్నామండి రాజ్యాంగాన్ని? ఒక సక్రమమైన జీవనం కావాలి అందరికీ. నీ ఇష్టం వచ్చాడు నువ్వు, నా ఇష్టం వచ్చాడు నేను చేయటానికి కాదు. అలాగే పత్రిగారు పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాలని ఒక గైడ్లైన్స్ ఇచ్చారు.
అందులో మొట్టమొదటిది ఏంటి అంటే సరి అయిన ధ్యానం క్రమం తప్పకుండా చేయటం, అందరి చేత చేయించటము. మనం ఎప్పుడైతే క్రమం తప్పకుండా ధ్యానం చేస్తామో, మనం చేసేదే ఎదుటి వాళ్ళకి చెప్తామో, ఆ ఒక్కటి మనం క్రమం తప్పకుండా పాటిస్తే మిగిలిన అవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఆ ఒక్కదాని దగ్గరే బ్రేక్ పడింది అనుకోండి, మనకి ఇంకేది రాదు. నేను చేసింది నాకు తెలియకుండా నేను కొన్ని మంచి పనులు చేశానండి. ఈ పిరమిడ్ పచ్చింది ఆధార సూత్రాల్లో నో డాక్టర్ నో మెడిసిన్ అని ఉంటుంది. అది నాకు తెలియకుండా నేను పాటించాను. క్రమం తప్పకుండా ధ్యానం చేశాను. ఎందుకు చేశానంటే ముగ్గురు వ్యక్తులు కారణం అండి, ముగ్గురు మాస్టర్స్. ఎవరు వాళ్ళు అంటే, ఒకళ్ళు పత్రిజీ. ఫస్ట్ ఏమి నాకు నచ్చల ఆయన. పత్రిజీ మన ఇంట్లో స్వామీజీ అనుకుంటూ వచ్చారు, రుద్రాక్షల విభూతులు రేఖలు కాషాయ బట్టలు. ఆయన దగ్గర ఏమున్నాయి, గడ్డం తప్ప ఏమీ లేదు కదా. గురువు అన్న భావన కలగల. ప్లస్ అందరికి షేక్ హ్యాండ్ ఇస్తూ వస్తున్నారు. మనకు నచ్చల, ఈయనేంటి ఆడాల చేతులు పట్టుకుంటాడు అనుకున్నా. తర్వాత కాలంలో ఆయన ఎప్పుడు షేక్ హ్యాండ్ ఇస్తారా అని ఎదురు చూశాను నేను. అంటే ఆ స్పర్శలో ఉన్న గొప్పతనం నాకు ఆ రోజు తెలియలేదండి. అయితే ఇదేం చెప్పారు, ధ్యానం సర్వరోగ నివారణి అన్నారు. వాళ్ళు చెప్పినట్టు చేద్దాం, తగ్గిద్ది. తగ్గకపోతే ఏమయ్యా నువ్వు చెప్పినట్టు చేశాం కదా, ఎందుకు తగ్గలేదు అని అడిగే రైట్ మనకుంటుంది. ఇది నా ఆలోచన. అందుకు నేను రోజు వచ్చేదాన్ని ధ్యానానికి. ఇంకోటి ఏంటి అంటే, బుద్ధుడు చాలా ప్రశాంతంగా కనపడతాడు అందరికన్నా కదా. రాముడి కన్నా, కృష్ణుడి కన్నా, జీసస్ కన్నా, అల్లా కన్నా, సాయిబాబా కన్నా, మనకన్నా, మన పేరెంట్స్ కన్నా, అందరికన్నా బుద్ధుడు ఒక్కడే, ఆయన ఫేస్ ఒక్కటే ప్రశాంతంగా కనపడిద్ది. ఎందుకున్నాడు ఆయన అలాగా? నేను రోగం వచ్చి వస్తా అంటే అనుకున్నా చూడగానే. ఆయన ధ్యానం చెప్పాడు, ధ్యానం చేశాడు. అంటే అందరి మంచి కోసమే ఆయన జీవితాన్ని త్యాగం చేశాడు. భార్యని, బిడ్డని, రాజ్యాన్ని కూడా వదిలేశాడు. మనం ఏమైనా వదిలేస్తున్నామా? ఏమైనా వదిలేసామా? వదిలేయక్కర్లా ఆయనలాగా. కానీ ఒక మంచి ఆలోచన, మంచి భావన మనలో ఉంటే చాలు. అది ఆయన మొహం చూసి అనుకున్నా, ఓ ధ్యానం చేస్తే ఇలా ఉంటామా అనుకొని బుద్ధుడికి సరెండర్ అయ్యా. నేను నీ దగ్గరికే వస్తా, నీ ధ్యానమే చేస్తా, ఇంకెక్కడికి వెళ్ళను, ఏ హాస్పిటల్కి వెళ్ళను, ఏ మందులు మింగను, నేను మాత్రం భూమి మీద ఉండాలి, నాకు ఈ రోగం వద్దు. చిన్నప్పటి నుంచి నాకు ఒక చిన్న ఆలోచన ఉండేదండి. ఏంటంటే, వచ్చాం కదా భూమి మీదకి, ఎందుకు వెళ్ళాలి, వెళ్ళేటట్టయితే ఎందుకు రావాలి, ఇది ఒక క్వశ్చన్. ఎలాగో వచ్చాం కదా, ఉంటే పోలా అనేది ఒక ఆలోచన. అయితే ఆ బుద్ధుడికి సరెండర్ అయ్యా, నేను రోజు ధ్యానానికి వస్తాను, ఇంకెక్కడికి వెళ్ళను అని. నేను మాట ఇచ్చాను కాబట్టి రోజు వస్తున్నా. ఇంకోటి, భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు అంటే, కర్మలు చేయటమే మీ వంతు, ఫలితాన్ని ఆశించవద్దు. మీరు అడిగినా అడగకపోయినా మీరు చేసిన ఫలితాన్ని మీకే ఇవ్వబడుతుంది. ఎలా ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు అంటాడు ఆయన. మనం ఏం చేస్తామంటే ఎస్బీఐలోనూ, ఆంధ్రా బ్యాంకుల్లోనూ దాచుకుంటాం డబ్బులు కదా. రేపు మనం పోయినాడు, అవి ఎవరు తీసుకుంటారో తెలియదు కదా. అది మన వెనక వస్తాయా? శిశు బ్యాంకులో దాస్తాం, ఒక 100 కోట్లు వస్తాయా? రావు. కానీ మనం చేసిన మంచి చెడు ఏదైనా దాని ఫలితం ఎవరి దగ్గర ఉంటుందండి? కృష్ణుడి దగ్గర ఉంటుంది, కృష్ణుడి అకౌంట్లో ఉంటుంది. ఆ అకౌంట్లో ఉన్నది మన తల్లికో, తండ్రికో, భార్యకో, భర్తకో, బిడ్డలకో, స్నేహితులకో ఎవరికి ఇవ్వడండి ఆయన. ఎవరికి ఇవ్వడు. ఆ అకౌంట్లో ఉన్నది మనకే ఇస్తాడు. ఆ ఇవ్వటం కూడా ఎలా ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో కూడా ఆయనకే తెలుసు, మనకు తెలియదట. మన ఫలితం మనకు తెలియదు. మనం ఏం చేస్తాం, పొర్లు దండాలు పెట్టి, కొబ్బరికాయలు కొట్టి, దేవుడా నాకు అది ఇవ్వు, దేవుడా నాకు ఇది అని అడుగుతాం. అడగని ఇచ్చేస్తాడా? వస్తుందా? కొన్ని వస్తాయి, కొన్ని రావు. ఎందుకు రావట్లేదు ఆలోచించాం, వదిలేస్తాం ఇక దాన్ని. కృష్ణుడు అంటే నాకు చాలా నమ్మకం అండి, చాలా నమ్మకం కృష్ణుడు అంటే. కాబట్టి కృష్ణుడి అకౌంట్లో ఉంది కాబట్టి నేను ధ్యానం చేస్తున్నాను, ధ్యాన ఫలితం నాకే వస్తుంది, ఎవరికి ఇవ్వడు కదా అని చెప్పేసి ఆ నమ్మకంతో నేను క్రమం తప్పకుండా ధ్యానం చేశాను. పిరమిడ్ పచ్చింది ఆధార సూత్రాల్లో క్రమం తప్పకుండా ధ్యానం చేయటానికి కారణం ఇది. నాకు తెలియకుండా నేను ఆచరించా. నో డాక్టర్ నో మెడిసిన్. అది ఎందుకు మానేశాను అంటే, ధ్యానంలోకి రాకుండానే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళటం మానేశా. నేను చాలా పత్యం చేసేదాన్ని, కిడ్నీలో స్టోన్స్ ఉండటం వల్ల.
ఎంత పత్యం చేసినా 8 సంవత్సరాలకు సెకండ్ టైం వచ్చినాయి, మళ్ళీ లాప్రోస్కోపీ అన్నారు. అప్పుడు హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు లాప్రోస్కోపీ అన్నప్పుడు నేను డబ్బులు 40,000 అవుతాయి అన్నారు. అన్ని డబ్బులు రెడీగా ఉండవు కదా, చూసుకోవాలి కదా, ఒక వారం రోజులు టైం కావాలని అడిగి బస్సులో వస్తున్నా. బస్సులో కూర్చున్నాక ఒక ఆలోచన నిజంగా నా జీవితాన్ని మార్చేసింది. ఆ ఆలోచన, ఒకసారి సర్జరీ చేయించుకున్నాను, రెండోసారి లాప్రోస్కోపీ అంటున్నారు, మరి మూడోసారి రావని ఏంటి? నేను చాలా జాగ్రత్తగా ఉండేదాన్ని. ఇది తినకూడదు అంటే తినేదాన్ని కాదు, వాళ్ళు ఎవరన్నా చెప్పని, ప్రాబ్లం నాది, నీది కాదు కదా, నువ్వు పెడితే ఒక పూట పెడతావు, ఒక పూట పెట్టేదానికి నేనెందుకు ఇది అవ్వాలని తినేదాన్ని కాదు, అంత పత్యం చేసేదాన్ని. అంతా చేసినా వచ్చినాయి కదా, మరి మూడోసారి రావని నమ్మకం ఏంటి? ఈ మూడోసారి వస్తే ఈ లాప్రోస్కోపీకి ఛాన్స్ ఉందా లేదో, ఉంటే డాక్టర్లు అనేవాళ్ళు చేస్తారు, లేకపోతే లేదు. అమ్మో అప్పుడే పోతే ఎలాగా, మనకి చిన్నప్పటి నుంచి ఉండాలని ఒక వింత కోరిక ఉంది కదా. అందుకని ఇక ఈ డాక్టర్ వద్దు, ఈ మెడిసిన్ వద్దు, ఏ బయటకు వెళ్ళిపోదాం, ఏ చెట్ల ముందో పసర ముందో మాయో మంత్రమో బయట బోళ్ళు ఉన్నాయి కదా, ఏదో ఒక విధానంలో తగ్గించుకుందాం అనుకొని నో డాక్టర్ నో మెడిసిన్ 18 ఆధార సూత్రాల్లో అది నాకు తెలియకుండా నేను ఆచరించాను. ఇంకొకటి, కోడిగుడ్డుతో సహా మాంసాహారాన్ని పూర్తిగా త్వజించటం. నేను ధ్యానాలకు రాకముందే వదిలేసా. ఎలా వదిలేశాను అంటే, మనం ఈరోజు గుడికి వెళ్ళామండి, లేదు ఇంట్లో పూజ చేసుకున్నాం, మాంసాహారం తింటామా చెప్పండి? తినం. ఇవాళ ఆదివారం తెచ్చుకున్నాం, తిన్నాం, తెల్లారి సోమవారం గుడికి వెళ్ళాలి, ఏం చేస్తాం? స్టవ్ దగ్గర నుండి మసిగుడ్డ వరకు ఇల్లు ఒళ్ళు మొత్తం శుద్ధి చేస్తాం. మాంసాహారం మంచిదే అయితే ఎందుకు శుద్ధి జరుగుతుంది? మాంసాహారం మంచిది కాకపోతే ఎందుకు తింటున్నాం? రెండిటికి కారణం తెలియదు, కానీ రెండు చేస్తున్నాం. ఈ ధ్యానంలోకి రాకముందు నేను గుళ్ళ చుట్టూ తిరిగేదాన్ని, దేవాలయాల చుట్టూ, ఎక్కువ తినేవాళ్ళం కాదు. భగవద్గీతలో కృష్ణుడు ఒక శ్లోకంలో చెప్తాడు, కోటి పూజ సమం ఒక స్తోత్రం, కోటి స్తోత్ర సమం ఒక జపం, కోటి జప సమం ఒక ధ్యానం అన్నాడు. పూజ కన్నా స్తోత్రం గొప్పది, స్తోత్రం కన్నా జపం గొప్పది, జపం కన్నా ధ్యానం గొప్పది అని భగవద్గీతలో కృష్ణుడే చెప్పాడు. మరి సాధారణమైన పూజకే మాంసాహారం మానేస్తున్నామే మనము, మరి పూజ కన్నా ఎన్నో రెట్లు గొప్పది ఈ ధ్యానానికి వెళ్ళాలి అంటే ఇది మానేయాలి. ఏం మానేస్తాం? చిన్నప్పటి నుంచి తినే అలవాటు ఉంది, మానేయటం చాలా కష్టం కదా. బ్రాహ్మణులలోనూ వైశ్యాసులలో పుడితే వాళ్ళకి రుచి తెలియదు కాబట్టి పెద్ద గొప్ప అనుకుంటారు. అలవాటు ఉన్నోడు మానేయటం గొప్ప అంట నేనైతే. అది మానేయటం చాలా కష్టమండి, మాంసాహారం మానేయటం. నేనేమనుకున్నా, అటు వెళ్ళాలంటే ఇది మానేయాలని నియమం పెట్టుకున్నా, మానేద్దాం రేపు మానేద్దాం, రేపు మానేద్దాం, రేపు మానేద్దాం అంట 24 రోజులు టైం తీసుకున్నానండి నేను మాంసాహారం మానేయటానికి. భయం వేసి చచ్చిపోతానేమో, నేను భయం వేసి బతకాలని ఒకే ఒక కోరికతోటి ఏమైనా సరే రేపు నుంచి ధ్యానానికి వెళ్దాం అని డిసైడ్ అయ్యా. ఎందుకు రేపు అంటే, వెళ్ళామంటే తినం కదా, ఇవాళ తెచ్చుకొని తినేసి శుద్ధి చేసుకుని వెళ్దామని అది మానేసి నేను ధ్యానానికి వెళ్ళా. అంటే నా లాజిక్ మైండ్ అలా ఆలోచించింది. నా ఆలోచన ఎంతవరకు కరెక్టో మీరు ఆలోచించుకోండి. ఇది నా ఆలోచన. ఈ విధంగా నేను మానేసా మాంసాహారాన్ని. రోగాలు వచ్చాక హాస్పిటల్కి వెళ్తున్నాం, కష్టాలు వచ్చాక గుళ్ళకి వెళ్తున్నాం, ఆ పూజ ఈ పూజ అని 100,000, 1,000, లక్షలు తగలేస్తున్నాం. హాస్పిటల్కి వెళ్తే ఆ టెస్ట్ ఈ టెస్ట్, ఆ మందు ఈ మందు అని లక్షలు తగలేస్తున్నాం. అసలు రోగాలు రావటానికి కారణం, ఈ బాధలు పడటానికి, కష్టాలు రావటానికి కారణం కర్మభూమిలో పుట్టిన మనం చేసిన కర్మలో. ఏమిటయ్యా కర్మ అని అంటే, ఆది మానవుడి కాలం నుంచి ఈ రోజు వరకు కూడా జీవహింస చేస్తున్నాం. కేవలం 3 అంగుళాల నాలుక కోసం మనం ఆహార రూపంలో ఆ జీవుని చంపి తింటున్నాం. మరి భగవద్గీతలో కృష్ణుడు ఏమంటాడు? సమస్త జీవుల యందు నేనే ఉన్నానన్నాడు. మరి మనం తినే కోడి మేక చేపలో లేడా ఆయన? ఉన్నాడు కదా. తెలియదు, అజ్ఞానం, రుచి మరిగాం మనం. ఆది మానవుడి కాలంలో ఆహార పదార్థాలు లేని సమయంలో అలవాటైంది మనకి. ఇవాళ మార్కెట్లో కొన్ని 100,000 పదార్థాలు వచ్చాయి. ఆనాటి నుంచి ఈనాటి వరకు మానవుడు శాస్త్రపరంగా, సాంకేతికంగా, విద్యపరంగా, వైద్యపరంగా ప్రతి రంగంలో అభివృద్ధి చెందిన మానవుడు ఆహార విషయంలో ఎక్కడ ఉన్నాడయ్యా అంటే ఆది మానవుడి కాలంలో. నువ్వు ఎన్నో టెక్నాలజీ నీకు తెలుసు, కానీ ఆహారం విషయంలో నువ్వు ఆది మానవుడివే. అది తింటే నీకు లక్షల కోట్లు ఉండొచ్చు, నీకు పదవులు ఉండొచ్చు, కానీ నీ ఆత్మస్థితి ఆది మానవుడి స్థితే. అది మారాలి. ఇన్ని రోగాలకి కారణం ఇప్పుడు ఆలోచించండి.
ప్రాక్టికల్గా ఇప్పుడు మీరు మీ కుటుంబంలో ఒక 10 కుటుంబాన్ని గమనించండి. చిన్నప్పుడు లక్షల పోసి చదివిస్తున్నారా లేదా? ఇప్పుడు ఎల్కేజీలకి ఎంత అండి ఫీజులు? లక్షలే కదా. పాపం అది చదువుతాడు, లక్షల పోసి చదివిస్తున్నారు. ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వ్యాపారాలు లక్షలు సంపాదిస్తున్నాడు. ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు సంపాదించేస్తున్నారు. ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఎక్కడ పోస్తున్నారండి ఇవాళ? మరి ఎందుకు చదువుకోవాలి, ఎందుకు సంపాదించాలి కదా? అసలు ఎందుకు చదువుకోవాలి, ఎందుకు సంపాదించాలి? అక్కడ పోయటానికేనా? ఇవాళ వీధి వీధికి దేవాలయాలు ఉన్నాయో లేవో తెలియదు, కానీ వీధి వీధికి కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చాయి. కారణం మనం చేస్తున్న జీవహింస. తెలియక చేశాం. తెలియని వాళ్ళకి చెప్పవలసిన బాధ్యత మన మీదే ఉంది. అందుకే నేను శాకాహార ర్యాలీలు చేస్తాను. నాకు రోగాలు వచ్చాక వెళ్ళటం కాదు, రాకుండానే నువ్వు ఎప్పుడైతే జీవహింస మానేస్తావో ఆ కర్మ అన్నది ఉండదు. తెలియక తింటున్నాను, ఒకరు చెప్తే వింటారా? వినరు. మాకు తెలుసులే అంటారు. చిచ్చి అసలు నువ్వు మానేయటం ఏంటి, అది తినకపోతే నీ బతికేంటి అంటారు కొంతమంది. వాళ్ళకి ఆ సత్యం తెలియదు. ఎప్పుడైతే మనం గ్రూప్గా వెళ్ళి చెప్తామో ఆ ఎనర్జీ ఆ వాతావరణాన్ని మార్చిద్దండి. 2017లో చార్మినార్ దగ్గర ర్యాలీ చేసాం. 1200 మంది మాస్టర్లు ఆ ర్యాలీకి వచ్చారు. ఆ రోజున 2 గంటలు తిరిగాం. 2 గంటలు తిరిగి భోంచేసి వచ్చేసాం. తర్వాత సంవత్సరం మా పర్మిషన్కి వెళ్తే అక్కడ ఉన్న ఒక ఆఫీసర్ చెప్పాడు, ఏంటి అంటే, మీరు ఏ ఏరియాలో అయితే ర్యాలీ చేశారో ఆ ఏరియాలో క్రైమ్ రేట్ తగ్గింది అని. అంటే ఎంత గొప్ప మార్పు చూడండి. 2 గంటల ర్యాలీకి అంత మార్పు ఉంది అంటే ఆ ఎన్విరాన్మెంట్లో చేంజ్ వచ్చిందా రాలేదా? అది ఫ్రీక్వెంట్గా చేస్తే మారిపోద్ది. మనకు పెద్దలు కూడా చెప్పారు, అరే ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మమే నిన్ను కాపాడిద్ది అని. మనం ఏ ధర్మాన్ని అయితే ఆచరిస్తామో ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. అన్ని ధర్మాల కన్నా ఉత్తమోత్తమైన ధర్మం ఏ ధర్మము అంటే అహింసా ధర్మం. అహింసా ధర్మం అంటే ఏ జీవిని చంపకపోవడం. పైసల్లో చెప్తే మీకు అర్థమవుతుందేమో. ధ్యానం చేస్తే పావలా వచ్చిద్దట. ధ్యానం చేస్తే మన కోసం మనం ధ్యానం చేసుకుంటున్నాం. ధ్యానం చెప్తే ₹10 లాభం అంట. మాంసం మానేసాం, 30 పావలా వస్తుందట. ఎవరి కోసం మానేసాం? మన ఆరోగ్యం కోసం, మన కర్మను దగ్ధం చేసుకోవటం కోసం మనం మానేసాం. మాంసాహారం మన కోసం మానేసాం. ఆ కోడి మీద ప్రేమ కలిగిందా మనకేమైనా? కట్టుకున్న వాళ్ళకి కన్నాళ్ళ మీద ప్రేమ లేదు, ఆ కోడి మీద మేక మీద ప్రేమ ఉంటుంది ఏంటి మనకి? ఆలోచించండి. సో మన ఆరోగ్యం కోసం మనం మానేసాం. ర్యాలీ ఎవరి కోసం చేస్తున్నాం? సమస్త జీవరాశుల స్వాతంత్ర్యం కోసం, మనుషుల కోసం కాదు. ఎప్పుడైతే సమస్త జీవరాశుల కోసం, వాటి స్వాతంత్ర్యం కోసం నువ్వు ర్యాలీ చేస్తున్నావో అప్పుడు నీకు ₹1 ఫలితం వస్తుందట. ఇప్పుడు ఎవరైనా నీకు పావలా కావాలా, ₹10 కావాలా, 30 పావలా కావాలా, ₹1 కావాలంటే ఏం కోరుకుంటాం? ₹1 కోరుకుంటాం కదా. పావలా కోరుకోవటానికి మనం ఏమైనా పిచ్చోళమా? మరి ₹1 రావాలంటే ₹1 వచ్చే పని చేయాలా వద్దా? చేయాలి కదా. అందుకని ఈ సరౌండింగ్లో, మీ సరౌండింగ్లో ఎక్కడ శాకాహార ర్యాలీ ఉంది అన్నా ర్యాలీకి వెళ్ళి పార్టిసిపేట్ అవ్వండి. ఎంత చేసుకుంటే అంత పొందుతాము. ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో ధ్యానం నేర్పిస్తుంది. అర్థమైందా? అందుకని మీరు ఏం చేసినా చెయ్యకపోయినా, ఎక్కడికి వచ్చినా రాకపోయినా క్రమం తప్పకుండా ధ్యానం మాత్రం చేసుకోండి. ఎంతసేపు వీలైతే అంతసేపు ఇలాంటి ధ్యాన కేంద్రాల్లో ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో కాసేపు మీ సమయాన్ని గడపండి. అయ్యే నన్ను ఈ స్థితికి తీసుకొచ్చాయి. ఒక సత్యం తెలిసింది. ఆ సత్యంలో మనం నిలబడితే చాలు. మనసుకి గజిబిజి గందరగోళంగా ఉంటుందండి. సత్యం అర్థమయ్యే కొద్దీ మైండ్ పీస్ఫుల్ అయిపోతుంది. అర్థం కాక గజిబిజిగా ఉంది మన మైండ్, మన బతుకు. ఎప్పుడైతే సత్యం అర్థమవుతుందో, సత్యంలో జీవిస్తూ వస్తామో ఆ గజిబిజి గందరగోళంలో నుంచి మనం బయటపడి 60, 70, 100 కేజీలు బాడీ వెయిట్ ఉంటుందేమో, కానీ మనసు చాలా దూది పింజంలాగా ఉంటుందండి. ఇది మా అనుభవం. మీరింకా మా తర్వాత పుట్టిన వాళ్ళు మీరందరూ. అంటే మాకన్నా ఎక్కువ జ్ఞానం ఉంది మీకు ఆల్రెడీ. మీలో ఉన్న జ్ఞానాన్ని, మీలో ఉన్న శక్తిని
జస్ట్ శ్వాస మీద ధ్యాస ద్వారా మీరు తెలుసుకుంటారంతే. దానికి ధ్యానం చెయ్యాలి. ఒక వివేకానందుడికి అంత శక్తి ఎలా వచ్చింది? ఒక ఇందిరాగాంధీకి అంత ధైర్యం ఎలా వచ్చింది? ఒక మదర్ తెరీసాకి అంత ప్రేమ ఎలా వచ్చింది? ఏమైనా సూపర్ మార్కెట్లో కొనుక్కుంటే వచ్చే వస్తువులు అనుకుంటున్నారా? కొనుక్కుంటే మనం కొనుక్కుంటాం, మన అమ్మ నాన్న మనకు కూడా కొనిపెడతారు. కానీ అవన్నీ కొనుక్కుంటే వచ్చేవి కాదు. అనంతమైన శక్తి వాళ్ళలో ఉంది అని వాళ్ళు తెలుసుకున్నారు. ఆ పూర్ణాత్మలో ఏ శక్తి అయితే ఉందో, ఏ నాలెడ్జ్ అయితే ఉందో అది మనలో కూడా ఉంది. కాకపోతే మనం విడివడి ఉన్నాం, ఆ ముద్దలాగా లేము, విడివడి ఉన్నాం. కాకపోతే అదే క్వాలిటీ ఉంది, కాకపోతే మాయలో పడ్డాం. ఆ మాయని తొలగించుకోవటమే ధ్యానం. చూడండి, అందుకే క్రమం తప్పకుండా ధ్యానం చేయమని పత్రిజీ చెప్పారు. ఎవరైతే క్రమం తప్పకుండా ధ్యానం చేస్తారో వాళ్ళు సత్యంలో జీవిస్తారు. ఆ ఒక్కటి చేస్తే మిగిలినవన్నీ ఆటోమేటిక్గా వస్తాయని పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాల్లో మొట్టమొదటి ఆదర్శ సూత్రంగా దాన్ని పెట్టారు ఆయన. ఆ ఒక్కటి మీరు చెయ్యండి, మీ జీవితం మీకు తెలియకుండానే ఉన్నతంగా మారిపోతుంది. ఇది నా అనుభవం. చాలామంది నన్ను అడుగుతారు, మేడం మీకు నిజంగా ఒకటే కిడ్నీ ఉందా అని. ఒకటే ఉంది, వాళ్ళు చెప్పారు. ఒకటే కిడ్నీ ఉంది, అందులో ఒక డ్యామేజ్ అయింది, ఉన్న ఒక కిడ్నీ డ్యామేజ్ అయింది, సర్జరీ చేయించుకున్నాను, సెకండ్ టైం మళ్ళీ ఫామ్ అయినాయి. మెడిసిన్ వాడాను కొంతకాలం, మెడిసిన్ వదిలేశాను, మెడిటేషన్ పట్టుకున్నాను. ఈరోజు మీ ముందు ఇంత ఆరోగ్యంగా, ఇంత ధైర్యంగా, ఇంత కాన్ఫిడెంట్గా నేను మాట్లాడగలుగుతున్నా. అంటే కేవలం ధ్యానం మాత్రమే. మీలో ఉన్న శక్తిని మీరు తెలుసుకోండి అయ్యా, ధ్యానం చేయండి, అంతే. దానికి మించి ఏం లేదు. హ్యాపీగా ఉండండి, దేన్ని మనసులోకి తీసుకోవద్దు, సరదాగా ఉండండి. ఎవరి మీద ద్వేషాన్ని పెంచుకోవద్దు, కోపాన్ని పెంచుకోవద్దు. వాడు తెలిసి అన్నా తెలియకన్నా మనోడే అనుకోండి, వాడు మన చుట్టం కాదు, మన స్నేహితుడు కాదు. ఎవడో అంటాడు, ఎవడో అంటే సర్దుకుపోవటంలో రోడ్డు మీద పోతాం, బండి తగిలిస్తాడు, డ్యామేజ్ అవుద్ది, తిడతాం. ఆయన వదిలేయట్లేదా? మన అన్న తమ్ముని ఎందుకు వదిలేయట్లేదు? మన చుట్టాలు, మన ఫ్రెండ్స్ని ఎందుకు వదిలేయట్లేదు? దాన్ని ఎందుకు పట్టుకుంటున్నాం? ఆ కోపాన్ని, ఆ ద్వేషాన్ని. అవి ఎప్పుడైతే మనం వదిలేస్తామో, అంతా మన వాళ్ళే అని మేము ఎప్పుడైతే అనుకుంటామో, వాళ్ళ మీద ఎలాంటిది ద్వేషాలు ఉండవు, ప్రేమ ఉంటుంది. ప్రేమతో జయించాలి. పత్రిసారి దగ్గర ఆ ప్రేమను చూశాను నేను. పత్రిసారి పంచినంత ప్రేమ ఎవరు పంచలేదండి ఈ భూమి మీద. అందుకని ఎప్పుడు చిరునవ్వుతో ఉండండి, అందరితో ప్రేమతో ఉండండి, ఏది మనసుకు తీసుకోవద్దు. లైఫ్ ఈజ్ గేమ్, సరదాగా ఆడండి. అర్థమైందా? సరదాగా ఉండండి, ఎవరి మీద ఎలాంటి ద్వేషాలు లేకుండా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం. అలా ఉండాలి అనేది ఇన్నాళ్ళు ధ్యానం చేస్తే ఇప్పుడు అర్థమైంది మాకు. అర్థమైందా? ఇప్పటికి అర్థమైంది మాకు లైఫ్ ఈజ్ గేమ్ అని. అది మీ అదృష్టం, ఈ వయసులో తెలుసుకున్నారు కాబట్టి అర్థం చేసుకొని చక్కగా హ్యాపీగా ఉండండి. మరి ఇంత మంచి అవకాశం ఇచ్చిన గురుస్థాన్ సెంటర్కి, నాగేంద్రకి, ఇంత ఓపికగా విన్నాం మీకు, మీతో పంచుకుని ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని నాకు పంచిన నా గురువు పత్రిజీకి శతకోటి వందనాలు. థ్యాంక్ యూ.